నమస్తే సార్ రామకృష్ణ గారు. నమస్తే సార్ 9th నాడే వచ్చారా సార్? బయలుదేరి. థ్యాంక్ నమస్కారం సార్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 12వ తారీఖు మార్చి 2023 సంవత్సరం. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి స్టడీ సెంటర్ నుంచి, విశాఖపట్నం నుంచి ఈరోజు సత్సంగం నిర్వహిస్తున్నాము. ఈరోజు టాపిక్ బిలీఫ్స్ గురించి, నమ్మకాల గురించి. అంటే దీంట్లో అలవాట్లని కూడా ఉంటాయి. ఇది బయటకి చాలా మామూలు విషయంగా అనిపించవచ్చు, కానీ వీటి వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు సంభవిస్తున్నాయి. మనసు అనేది ముఖ్యంగా ఎన్నిట్లోనో చిక్కుకొని ఉంది, దాంట్లో బందీ అయింది. కృష్ణమూర్తి గారు ఈ విషయాన్ని అనేక విధాలుగా చూపించారు. అందులో నమ్మకాలు ఒకటి. ఎక్కడైతే ఈ నమ్మకాలు కొనసాగుతూ ఉంటాయో మనసు స్వేచ్ఛని కోల్పోతుంది, అందులో బందీ అయిపోయి. ఇందులో ఇంద్రియ సంబంధమైనవి కొన్ని ఉంటాయి, అలాగే వ్యక్తిగతమైన అలవాట్లతో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది. ఇక్కడ నమ్మకం, అపనమ్మకం కూడా ఒక నమ్మకమే. దేవుడు ఉన్నాడని ఒకరు నమ్మితే దేవుడు లేడని మరొకరు నమ్ముతారు. సో అందుకని అపనమ్మకం, నమ్మకం రెండు కూడా నమ్మకాల కిందే వస్తాయి. ఆలోచన విధానాలు కొన్ని పెట్టుకొని కొన్ని పద్ధతుల్లో దాన్ని పట్టుకొనే జీవించటం అన్నమాట. ఇలా అలవాట్లలో ఎందుకు కొనసాగుతాం అంటే దానికి రీజన్ మనం చెప్పచ్చు. అది క్షేమకరంగా ఉంటుంది. అలవాట్లలో కొనసాగితే కనీసం క్షేమకరంగా ఉన్నామనే భావనలో మనం జీవిస్తూ ఉంటాం. ఆలోచన రాహిత్యంలో అంటే సరైన థాట్ఫుల్నెస్ లేకపోవడం వల్ల మనకేమనిపిస్తుందంటే షార్ప్గా మైండ్ ఏ విషయాన్ని చూడలేకపోవడం వల్ల, లోతుగా గ్రహించలేకపోవడం వల్ల అంటే ఒక భయరహితంగా మనం, అంటే నిజంగా భయం లేదనే ఒక భ్రాంతిలో జీవిస్తున్నాం అని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్లో ఉంటాం. ఎందుకంటే ఒక హ్యాబిట్లో, ఒక అలవాట్లో కొనసాగుతున్నప్పుడు, రిలీజియస్ హ్యాబిట్స్ అనుకోండి, ఏమైనా ఉండేటప్పుడు, సో అన్నిట్లో ఉన్నాంలే, సో దేవుడే కాపాడుతాడులే, సో అది క్షేమకరమే, రోజు టెంపుల్కి వెళ్ళి వస్తే బాగుంటుంది కదా, రోజు పూజ చేసుకుంటే చాలా హాయిగా ఉంది కదా, అందుకని మనకి ఎటువంటి ఆపద వచ్చినా సరే దేవుడు కాపాడుతాడు కదా అని ఒక రకమైన ఒక అభిప్రాయం, ఒక నమ్మకం పెట్టుకొని జీవితంలో మనసు మొద్దుబారిపోయి ఉండి ఏ విషయాన్ని అసలు
క్షుణ్ణంగా పరిశీలించడం ఆలోచన విధానాన్ని కోల్పోతుందన్నమాట. పరిశీలించలేదు. సో, ఆ విధంగా మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోయి ఆ నమ్మకంలో అలాగే కొనసాగుతుంది లైఫ్ లాంగ్. అయితే అలాగే ఒక్కోసారి ఇంకో నమ్మకం కూడా ఉంటుంది. ఒక మాటని అదే పనిగా పలుకుతుంటాం. ఇది కూడా అలవాటే. అంటే చాలామంది మాట్లాడే తీరులో చూస్తే చివరిలోనో, మొదట్లోనో, మధ్యలోనో ఒక పదాన్ని తిరిగి తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక అలవాటే. చేత అలవాట్లను మనస్సు ఏం చేస్తుంది, అలవాట్లుంటే మనస్సు మొద్దుబారిపోతుంది. ఆలోచనలో స్పష్టతని మనం కోల్పోతామన్నమాట. అయితే అలవాట్లలో కొనసాగటం అనేది మనస్సు తాలూకా ఒక నైజం, స్వభావం అనొచ్చు. ఒకవేళ దాన్ని పసిగట్టడం, చూడటం జరిగిందనుకోండి, ఒక అలవాటుని నిరోధిస్తాము. నిరోధించి ఈ అలవాటుని బాగలేదు, ఈ అలవాటు నుంచి కొంచెం బయటపడాలి అనుకుంటూనే మరో అలవాటుని దాని స్థానంలో తెచ్చుకుంటాం. ఇది అంటే అక్కడ ఒక అలవాటు పోయి మరొక అలవాటు దాని స్థానంలో వచ్చి కూర్చుందన్నమాట. అంచేత అది ఒక యాంత్రిక విధానం. సపోజ్ ఒక స్మోకింగ్ ఉంది, లేకపోతే ఒక డ్రింక్ ఉంది, లేకపోతే ఒక టేస్ట్ కోసం ఆరాటం ఉంది. వీటిని బ్రేక్ చేయలేక ఆ కోరికలోనే కొట్టుకుపోతుంటాం. బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఒక స్మోక్ చేసిన వాడు మరో కైనికో, గుట్కాకో, అది మానేద్దామని ప్రయత్నించినప్పుడు ఇంకో డ్రింక్‌కో, ఆ డ్రింక్ మానేద్దాం అన్నప్పుడు మరో అభ్యాసానికో, ఇలాగా ఒక ఒకటి తీసి దాని స్థానంలో మరొకటి పెట్టుకొని గడపడం మనం చాలా మందిలో చూస్తాం. అది నిరోధించాలి, దాన్ని ఆపాలి అనుకుంటే ఒక సంఘర్షణ కూడా మనసులో అలా బయలుదేరుతుందన్నమాట. తర్వాత ఇవెలా ఆగుతాయి అని మనం చూసినట్లయితే అయితే అక్కడ నిరోధింపబడే విషయం, నిరోధించేవాడు అనే 2 ఉన్నంత వరకు అక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ సంఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ప్రయత్నంతో అది సాధ్యపడే విషయం కాదు. అయితే చాలామంది అలవాట్లని ప్రయత్నంతో సాధించి దాన్ని మట్టుపెట్టాలని, అలవాటు నుంచి బయటపడాలని కోరుకుంటారు. కానీ అది దుస్సాధ్యంగా మనకు కనిపిస్తుంది. చాలామంది ఒక అలవాటుని కొన్నాళ్ళు ఆపగలుగుతారేమో ప్రయత్నంతో. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత అది మరీ బలవత్తరమై ఇంకొకసారి మామూలుగా స్మోక్ చేసేవాడు చైన్ స్మోకర్ కూడా కావచ్చు. అంచేత దేన్నైనా ఒక అలవాటుని అది ఎలాగా మనం దాన్ని ప్రారంభిస్తున్నాము, అది ఎలాగ నడుస్తుంది, అది అలవాట్లో ఎలాగా మనం కొట్టుకుపోతున్నాము అనే విషయాన్ని చాలా సన్నిహితంగా, జాగ్రత్తగా, దాన్ని నిరోధించకుండా, దాన్ని విమర్శించకుండా, కేవలం ఒక ఉదాసీనమైన ఎరుకతో మనం చాలా సన్నిహితంగా పరిశీలించడం అనేది చేయవలసి ఉంది. అలాగే కృష్ణమూర్తి గారు ఇక్కడ స్మోకింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే సిగరెట్‌ని తాగే ముందు ఒక 2 పెదాల మధ్య ఆ పెట్టెలోంచి తీసి పెట్టుకుంటారు. తర్వాత వెలిగిస్తారు. తర్వాత పొగను నిండుగా పీల్చుకుంటారు. ఆ తర్వాత గాలిలోకి దాన్ని వదులుతారు. రింగులు వదులుతారు. ఆ తర్వాత దాన్ని చేత్తో పట్టుకొని విన్యాసంగా చూసుకుంటారు. ఆ తర్వాత పూర్తిగా ఆఖరి వరకు పట్టుకొని, చివరికి 2 వేళ్ళతో పట్టుకొని, వేళ్ళ కొనలతో ఆఖరిసారి గట్టిగా పీల్చి, ఆ దమ్ము పీల్చి, వదిలి కిందకి పడేసి బూట్ కాలుతో నలుపుతారు. అయితే ఈ ప్రాసెస్ అంతటినీ కూడా మొదటి నుంచి చివరి వరకు మనం
అది జరుగుతున్నప్పుడు చూడడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఎందుకంటే యథాలాపంగా సిగరెట్ అలవాటు చేసుకునే వాళ్ళు ఎవరైనా అలవాట్లో ఉన్నప్పుడు కేవలం దాని యొక్క పరిశీలన అనేది ఉండదు. కేవలం అందులో యాంత్రికంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏవో ఆలోచనలతో, ఏవో భావాలతో, దేనితోనో టెన్షన్‌లోనో వెళ్తారు. కానీ ఆ తాగుతుండేటువంటి ఒక విషయం మొదటి నుంచి చివరి వరకు దాన్ని చాలా సన్నిహితంగా నిరోధించకుండా ఏ రకమైన ఆపాలనేటువంటి ఒక సంకల్పం అనేది లేకుండా, ఏమీ చేయకుండా కేవలం మొదటి నుంచి చివరి వరకు చూస్తే అది ఆగుతుంది అనే విషయం వెల్లడి చేశారు ఈ విషయంలో. అయితే ఇవే కాదండి, కానీ మానసికమైన విషయాలు చాలా ఉంటాయి. ఫిజికల్ హ్యాబిట్స్ అనేటువంటి కొన్ని డ్రింకు, టేస్ట్, స్మోకింగ్ ఇలావే కాకుండా మానసికమైన అసూయ, తర్వాత కోపం అనేటువంటివి ఉంటాయి. తర్వాత గందరగోళం. దేన్నైనా పొందాలనేటువంటి బలమైన ఈ కోరిక ఒకటి ఉంటుంది. అది ఒకటి మాటమాటికి వస్తుంది. అయితే వీటిలో కలిగేటువంటి చిక్కులు, దానివల్ల దానిలో కలిగేటువంటి వాటి ప్రభావాలు, తర్వాత పరిణామాలు ఇవన్నీ చూడాలి. కానీ అలా చూడటానికి ఆటంకం కలిగించేది ఒకటి ఉంటుంది. అదేంటి? అక్కడ కాలం అనేటువంటి విషయం. అదేంటంటే నిదానంగా కొంత సమయం తీసుకొని అక్కడ రేపు చేద్దాంలే, మంచి రోజు చూసుకొని ప్రారంభిద్దాంలే, సో ఇది అయిపోని తర్వాత ప్రారంభిద్దాంలే అని ఏదో ఒక తలంపు, అంటే ఒక వాయిదా వేయటం అనేది జనరల్గా మనసు ఒక ఏదో ఒకటి ఇలాగా ఒక భ్రాంతిలో పడవేస్తుంది వాయిదా వేస్తూ. ఇదే కాలం అంటే. అయితే ఏ హ్యాబిట్ అయినా వెంటనే బ్రేక్ అవ్వాలి, లేకపోతే అయ్యే అవకాశం లేదన్నమాట. ఎందుకంటే దాన్ని కాలం పెట్టి తర్వాత చేద్దాం, తర్వాత జరుగుతుంది అని వాయిదా వేయటం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అది ఎప్పటికీ అది అంతం కాదు. అంటే అదొక భ్రమ, అదొక మనసు చేసే మోసం అది. సో ఈ సెక్షువల్ హ్యాబిట్స్ లాంటివి గాఢంగా కొన్ని ఉంటాయి. అవి మనసు యొక్క పొరల్లో అజ్ఞాతంగా ఉంటాయి. అవి సడన్గా మనకు తెలియకుండానే అటువంటి ఒక కోరిక విజృంభించడం, మనల్ని వశపరుచుకోవడం జరుగుతుంటుందన్నమాట. సో కాబట్టి ఈ మనసు యొక్క లోపలి పొరల్లో, సబ్కాన్షియస్ మైండ్లో, అన్కాన్షియస్ మైండ్లో కూడా లేయర్స్లో ఏవో బలమైన కొన్ని అలవాట్లు, కొన్ని నమ్మకాలు కూడా కొనసాగుతుంటాయి అన్నమాట. అంటే రేపు అనేది ఒకటి లేనప్పుడు, అసలు రేపు అనేది లేదనుకోండి, అక్కడ భయం ఉంటుందా? అక్కడ భయం ఉండడానికి వీలు లేదు. అంటే రేపు అంటే అక్కడ జరుగుతుందా, జరగదా, జరగాలి కదా అని ఒక రకమైన ఆలోచన వస్తుంది. అలాగా ఆలోచన ఏం చేస్తుంది? భయానికి కారణమవుతుంది. అంచేత ఇప్పుడు తక్షణం అనే దాంట్లో గతం యొక్క రియాక్షన్ కానీ, భవిష్యత్తు కానీ ఈ రెండు ఉండవు. లేకపోతే అవాయిడ్ చేయడం కూడా ఉండదు. అంటే ఇప్పుడు తక్షణం అనే దాంట్లో ఉండేటప్పుడు, కానీ ఆలోచన ద్వారా దాన్ని ట్యాకిల్ చేసినప్పుడు రియాక్షన్ వస్తుంది, భవిష్యత్తు వస్తుంది. అది అవాయిడ్ చేయటం అనేది కూడా ఉంటుంది. అందువల్ల అటెన్షన్ అనే దాంట్లో కాలం లేదు. అటెన్షన్లో ఇప్పుడు ఇక్కడ అనేది మాత్రం ఉంటుంది. వెన్ యు ఆర్ అటెండింగ్ కంప్లీట్లీ విత్ ఆల్ యువర్ బాడీ, మైండ్ అండ్ ఆల్ యువర్ ఎనర్జీ టుగెదర్, అంటే పూర్తిగా మనం దాన్ని పెట్టినప్పుడు అక్కడ కాలం లేదు. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఇవన్నీ కూడా మనోనిర్మిత కాలం. సో దాని నుండి బయటపడటం అనేది సాధ్యమైతేనే తప్ప స్వేచ్ఛ అనేది లేదు. గతం నుంచి ప్రస్తుతంలోకి ఆలోచన రావడం, భవిష్యత్తులో ఊహించుకోవడం, దాన్ని పొందాలని చూడడం, వస్తుందో లేదని భయపడడం, ఇలాగా మనస్సు చరివిత చరణంగా అదే విషయాన్ని
తిరిగి 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 అలాగే చేస్తుంది అనమాట. ఎప్పటికీ మనం చూస్తే మనస్సు పనిచేసే విధానమే ఇలా ఉందేమో అనిపిస్తుంది అనమాట. అంచేత అక్కడ స్వేచ్ఛ అనేది లేదు. చేత బాంధవ్యాలలో కూడా అలవాటు ప్రకారమే కొనసాగుతూ ఉంది. మనం జీవితంలో మన బాంధవ్యాలు చూస్తే అదే కోపం, మరి అలాగే భయం, అదే చిరాకు, అదే అసూయ, అదే సంఘర్షణ. ఇలాగా మనం ఒక అలవాటు ప్రకారం జీవిస్తున్నామా? తిరిగి తిరిగి అవే రిపీట్ అవుతున్నాయి కదా! అది అలవాటే కదా అనిపిస్తుందన్నమాట. ఆలోచనలో కొనసాగుతున్నప్పుడు మనస్సు ఒక పరిమితిలో బందీ అవుతుంది. ఎందుకంటే అది గతం అనేది ఎప్పుడూ ఒక పరిమితవంతమైన జ్ఞాపకాలతో నిండిన ఒక కాలం. కాబట్టి ఆ గతం నుంచే పనిచేస్తుంది కాబట్టి మనస్సు దాంట్లో పరిమితి అనేది ఉంది. ఆ పరిమితిలో అది బందీ అవుతుంది. చేత ఆలోచన యొక్క యంత్రాంగం అంటే దాని యొక్క నిర్మాణం అంతటిని ఎరుకగలిగి ఉన్నప్పుడే అక్కడ స్వేచ్ఛ అనేది సాధ్యమవుతుంది. మరి ఇంకోటి కూడా చెప్పొచ్చు. అలాంటి పరిశీలనలో, అలాంటి ఎరుకలో అప్పుడు అది స్వేచ్ఛ యొక్క ఎసెన్స్ అని కూడా చెప్పొచ్చు. సారాంశం అని కూడా చెప్పవచ్చు అనమాట. సో, ఒక అమాయకమైన మనస్సు, తాజా అయిన మనస్సు, స్వేచ్ఛాయుతమైన మనస్సు అని అనేక రకాలుగా కృష్ణమూర్తి గారు చెప్తారు. ఇన్నోసెంట్ మైండ్, ఫ్రెష్ మైండ్ అండ్ ఎ మైండ్ విచ్ హ్యాస్ గాట్ ఫ్రీడమ్ అనేసి. అయితే ఇవన్నీ కూడా ఒకటే. ఎప్పుడైతే స్వేచ్ఛ ఉందో అమాయకత్వం ఉంది, అమాయకత్వం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉంది. ఈ రెండు ఉన్న దగ్గర తాజాతనం ఉంది. కాలంతో బందీ కాదు. ఇవన్నీ ఒకటే పదాలుగా మనం గుర్తించాలి. తర్వాత అలవాటు యొక్క నిర్మాణ క్రమం అంతటిని మొత్తం గమనిస్తే అలవాటు అనేది ఇక ఎంత మాత్రం ఏర్పడే అవకాశం ఉండదన్నమాట. అంటే అది ఎలాగ ఒక అలవాటు ఫారం అవుతుంది అనేది మనము ఒక ఎరుకతో మనం గమనించినట్లయితే, ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సుతో గమనించినట్లయితే అప్పుడు ఆ అలవాటు ఏర్పడే విధానాన్ని చూస్తున్నటువంటి ఒక ఎరుక ఉండడం వల్ల అక్కడ అది ఏర్పడే అవకాశం ఉండదు. అలాగే ఒక అలవాటులో మనం నిరోధించడానికో, నియంత్రించడానికో అలవాటుని దాన్ని పోగొట్టుకోవడానికో చేసే యుద్ధం ఉంటుంది కదా! దాన్ని విసర్జించాలి, దాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఏం చేస్తుందంటే మనం ముఖ్యంగా గమనించాలి. ఇలాంటి ప్రయత్నం అలవాటుని కొనసాగింపచేస్తుంది. దానికి జీవం పోస్తుందన్నమాట. ఎందుకు అలాగంటే అక్కడ అలవాటుని ఏం చేస్తున్నాం? అలవాటు ఏర్పడింది. ఏర్పడిన అలవాటుని నియంత్రించడానికి దానికి విసర్జించడానికి దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రయత్నించే మనస్సు ఎప్పుడైతే దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఆ అలవాటు గురించి జ్ఞాపకం మరీ దృఢమైపోతుంది. అప్పుడు దానికి ఆ జీవం పోస్తుంది అనమాట. ఆ పర్టికులర్ హ్యాబిట్కి దేని గురించి అయితే ఎక్కువ చింతిస్తున్నామో దాంట్లో జీవం పోసినట్టు అనమాట. చేత స్వేచ్ఛను పొందిన మనస్సు దానికి బయటనున్న దాన్ని స్వేచ్ఛ అంటే ఈ అలవాటుకి బయటనున్న దాన్ని దర్శించగలుగుతుంది. అంటే అలవాటు లేని జీవితం, ప్రయత్నం లేని జీవితం, నమ్మకం లేని జీవితం బయట ఏముందో మనసుకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ గమనన అంటే రైట్ సీయింగ్ అనేది జరిగిందో, ఎప్పుడైతే అవేర్నెస్ అనేది కలిగిందో, ఉదాసీనమైన ఎరుకలో చూడటం జరిగిందో, అలవాటుని చాలా సమీపం నుంచి అది ప్రారంభం నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో మనసులో ప్రక్రియ గమనిస్తామో అటువంటి ఒక గమనంలో నుంచి ఒక రిలీజియస్ మైండ్ అంటే
ఒక ఆధ్యాత్మికమైన మనస్సు ఉదయిస్తుంది దాని నుంచి, అలా గమనంలోనే. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ అనేది పూర్తిగా సంభవించే అవకాశం ఉంది కనుక. స్వేచ్ఛ లేని మనస్సులో ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుంది? తర్వాత ఇంకొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. మాట్లాడితే ఇలాగా కనుబొమ్మలు రాసుకున్న వాళ్ళు ఒకరు, ముక్కుని సరి చేసుకున్న వాళ్ళు ఒకరు, తల గోక్కున్న వాళ్ళు ఒకరు, ఇలాగా ఉంటారు. తర్వాత నోరు తెరిచి అలాగా అనే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి అలవాట్లు కొన్ని ఫిజికల్ హ్యాబిట్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే నిరంతరం వాగే మనస్సు, చాటరింగ్ మైండ్. ఇదేంటేస్తుంటే తనలో తానే ఏదో సణుగుడు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళు అలాగన్నారు, అప్పుడు నేను ఇలాగ అనవలసింది, కానీ అలాగన్నానేంటి, అదొకటి. దానివల్ల సంఘర్షణ. సో మళ్ళీ కనిపిస్తే నేను ఇలా మాట్లాడాలి, అలాంటి సందర్భం వస్తే ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, అప్పుడే వాడికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. కానీ నేను తొందరపడ్డానేమో, అప్పుడు ఇలా మాట్లాడాలి, ఇలాగ అణకువగా ఉండాలంటే ఇలా మాట్లాడాలి కదా, అలాగెందుకు మాట్లాడాను అని ఒక చర్చ జరుగుతుంది. సో ఈ విధంగా మనసులో అనేక విషయాల గురించి, ఇదొక్కటే కాదు, అనేక విషయాల గురించి అంతర్మథనం చేయటం, ఏదో ఒకటి సణుగుడు, ఏదో ఒక వాగుడు తనలో ఉంటుంది. అలాగే కొంతమంది చూసారంటే, ఇప్పుడు మార్నింగ్ వాక్లోనో లేకపోతే ఇంట్లోనో లేకపోతే బయటో ఒకే అలా ఆపే వరకు ఏమంటే నాకు టైం అయిపోయింది, నాకు చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదామండి అనే వరకు కూడా వాళ్ళు ఆపరన్నమాట. అదే పనిగా వాగుతూ ఉంటారు. ఒకవేళ అందులో ఏంటుంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, మాట్లాడాలనే, ఎక్కువ వాగాలనే ఇష్టం, మాట్లాడాలనే ఒక అలవాటు అది. సో అక్కడ ఎవరైనా ఒక నిరోధం చేస్తే, ఎందుకంటే మీరు అంతగా సేపు మాట్లాడతారు అంటే వెంటనే హర్ట్ అయిపోతారు. అక్కడ ఒక ప్రయత్నరహితమైనటువంటి ఒక చర్య అంటూ ఒకటి కలగాలండి. ఎందుకంటే అక్కడ ప్రయత్నంతో కానీ మనం చేయలేము. అది ఒకరు చెప్తే చేసేది కాదు. అది అంటే తనకు తానుగా చూడాలి. అంటే అది అక్కడికక్కడ తనకు తానుగా చూడాలి. అంటే అది జ్ఞాపకం పెట్టుకొని చూసే విషయం కాదు. అంటే ఒక రియాక్షన్ లేకుండా, గతం లేకుండా, ఎంపిక లేకుండా ఉండేటువంటి ఒక ఎరుక అది. ఆ ఎరుకలోంచి గమనించాలి. అది నా శక్తి అంతటినీ పూర్తి స్థాయిలో తిరిగి ఉంచి దర్శించడం లాంటిది అది. అంటే అక్కడ ఇన్అటెన్షన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, పూర్తిగా అటెంటివ్ మైండ్తో దాన్ని దర్శించాలి. దీన్నే దర్శించే కళ అని కూడా మనం పిలవచ్చు. తర్వాత జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ చూడాలని, ఆ వచ్చిన దాన్ని చూడాలని, అలవాటునో నమ్మకాన్నో ఏదో చూడాలని ప్రయత్నిస్తే అప్పుడు అది అటెన్షన్ కాదు. ఎందుకంటే అక్కడ ఒక జ్ఞాపకంతో, ప్రయత్నంతో చూడటం జరిగింది. అలాగే ఏకాగ్రత అనేది, అంటే ఫోకస్ చేస్తాను దాని మీద అంటూ ఒక ఏకాగ్రత పెడితే అది కూడా అటెన్షన్ కాదు. ఎందుకంటే ఏకాగ్రత ఉన్న చోట ఏకాగ్రతతో ఉండేవాడు ఉన్నాడు. సో కాబట్టి అది మళ్ళీ సెంటర్కి సంబంధించింది, నేను నుంచి. అక్కడ ఎంపుడు ఉంది, ఇది తప్పకుండా పోవాలి, ఇది ఉండకూడదు, అది ఉండాలి. ఇలాంటి ఒక ఎంపుడులో ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి అలవాట్లను వినటం అనేది మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు గ్రామ్ఫోన్ రికార్డు ఉంది, దాన్ని తిరిగి అదే విషయాన్ని ఒక పాటగానో ఒక మాటలుగానో అలాగా ఏదో శబ్దం వస్తుంది, అది వినటం అనేది అలాంటి విషయంలో. అలాగే ఒక అలవాటు కొనసాగితే నేననేది దాంట్లో బలపడిపోతుందన్నమాట. గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా తిరిగి ఒకే విషయాన్ని తిరిగి చేయటం అనేది చేస్తూ ఉంటే
లేదా వింటూ ఉంటే అప్పుడు ఏంటవుతుందంటే తిరిగి అది దాంట్లోని బలపడిస్తుంది, మనస్సు బలపడిపోతుంది ఆ వినటంలో. తిరిగి అక్కడి నుంచే మళ్ళీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ విషయాన్ని బాగా మనసులో పాతుకుపోయిందో ఆ విషయం నుంచి రియాక్ట్ అవుతుంది. అంచేత అయితే టేప్ని గ్రామ్ఫోన్ రికార్డులో ఉండేటువంటి లేదా రికార్డింగ్ని చెరిపేయవచ్చు, కానీ కొన్ని పరిమితుల్ని చెరపడం సాధ్యం కాదు. మనలో నేర్పడిన భావాల్ని, అలవాట్లని అంత త్వరగా చెరిపేయడం సాధ్యం కాదు. దానికి ఒక సంపూర్ణమైన దర్శనం కావాలి. అంటే టోటల్ అటెంటివ్నెస్, టోటల్ అవేర్నెస్, ఇలాంటివి మనకి అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అది అదృశ్యమవుతుంది. కాబట్టి అటెన్షన్లో ఉన్నప్పుడు మనం దాన్ని చేయగలుగుతాం. అంచేత అటెన్షన్ అనేది ఎలా ఉండాలి? ఇంకా మనం దేనైనా అలవాటు ఇంకా ప్రారంభం అవుతుందనగా, వినబోతున్నావనగా, దాన్ని చూడబోతున్నావనగా అలాంటి విషయం మొదలవుతున్న సమయంలోనే అక్కడ దాన్ని జరుగుతున్నప్పుడు మొదలైన దగ్గర నుంచి అది కొంచెం దాని కదలిక ప్రారంభమైనప్పుడే అప్పుడు చూసినప్పుడు అక్కడ అలవాటు ఏర్పడదు, అలవాటు కొనసాగదన్నమాట. సో ఈ విధంగా మనం ఒక దర్శనం చేయవలసి అవసరం ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్లో ముఖ్య అంశాలండి. నమస్తే. దయచేసి దీని గురించి అందరూ మాట్లాడమని కోరుతున్నాను. మీ అవగాహన షేర్ చేయండి దయచేసి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సుజాత గారు, డాక్టర్ గారు. సరే సార్. చెప్పండి సార్. నేను జనరల్గా అడుగుతాను సార్. నేను ఇది కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు ఒకవేళ నేను అడిగేది మీకు కొంచెం ఇదిగా అనిపిస్తే ఏమనిపించదు, అడగండి. అంటే నేను కొంచెం జనరల్గా మాట్లాడతాను సార్. ఎందుకంటే ఇవి అందరికీ తెలియాల్సిన విషయాలు. అంటే ఇప్పుడు ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ కలిగిస్తాయి. సో దానివల్ల వాళ్ళ వైఫ్స్ కానీ చిల్డ్రన్ కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు సార్. ఈ విషయాలన్నీ ఎలా అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవడం వల్ల చేంజ్ అవుతారు. అంతే తప్ప వేరే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు చేంజ్ కారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని ఎలా ఫేస్ చేయాలంటారు? ఇప్పుడు వీళ్ళ పాటికి వీళ్ళు చెప్పినా వాళ్ళు వినరు. సో వీళ్ళు ఏం చేస్తారు? మనము ఈ చెప్పడం వల్ల మనలోనూ స్ట్రెస్ అవుతుంది. మనలో ఉండే ఏ ఆలోచనలు పోతున్నాయని మనం ఎరుకుతో ఉండడం చేసామనుకోండి, దానివల్ల వాళ్ళలో చేంజ్ రాదు. మనం ఎలా అది ఫేస్ చేయాలంటారు సార్? అంటే ఆ చేంజ్ అనేది ఉండదు కదా సార్. ఇప్పుడు ఆ సఫరింగ్ అనేది ఆ అమ్మాయికి ఉంటూనే ఉంటుంది సైడ్‌లో. ఆ మార్పు అనేది రాదు. ఈవెన్ ఒక హస్బెండ్ హరాస్మెంట్ కావచ్చు, ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ ఆ అమ్మాయి మీద ఉంటూ ఉంటుంది. సో తను ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతుంది అంటే మీరేమంటారు సార్ దాని గురించి? మంచి ప్రశ్న వేశారు. సో ఇప్పుడు అందుకే మొట్టమొదటే చెప్పాము, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎన్నో కుటుంబాలని ఛిద్రం చేస్తూ వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంతో బాధ ఉంది, ఎంతో దుఃఖం ఉంది ఇందులో.
ఎస్ సార్. అలవాటు అనే ఒక చిన్న మాట కాదు అది. కానీ దానివల్ల చాలా చాలా హత్యలు జరుగుతున్నాయి. తర్వాత కొన్ని కొన్ని మానసిక రోగాలు కలుగుతున్నాయి సైకలాజికల్‌గా. తర్వాత చాలా చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. క్రూరత్వం అందులో ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. సో హౌ డు ఐ ఫేస్ ఇట్? హౌ డు ఐ ఫేస్ ఇట్? If my husband or my wife is in that, how can I face it? That is the question, isn't it? ఎస్ సార్. ఎస్ సార్. దాన్ని ఎదుర్కోవడం ఎలాగా అనేది. ఇప్పుడు మొట్టమొదటి ఎంతవరకు మనం మాట్లాడింది అలవాటులో ఉన్నటువంటి విషయం ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, ఇది ఎలాగా ఆ ఏర్పడినది ప్రయత్నం లేకుండా ఎలాగా దాని నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని చాలా లోతుగా చర్చించాం ఇంతవరకు. అయితే అలవాటులో ఉన్నవాడు అది నిరోధించటం వల్ల తనకు వీలు కాలేదని, ప్రయత్నం వల్ల తను బయటపడలేకపోతున్నానని, ఇదేదో బాగుంది ఇలాగ ఎంపిక లేని ఎరుకతో ప్రతి విషయం నేను అలవాటుని ఇలాగే దర్శిస్తే నేను బయటపడతానని అతను చూడగలిగితే నిజమే అతను బయటపడగలడు. కానీ అలాగే చూడడానికి ఇష్టపడేవాళ్ళు ఎంతమంది, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే అది ఒక యాంత్రికమైన విధానం అయిపోయింది. ఒక అలవాటు నుంచి బయటపడడం ఎంత కష్టమో అలవాటులో ఉండేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆడికి ప్రాణం పోయినా పర్వాలేదు. చూడండి, మీరు డాక్టర్గా ఉన్నారు, చెప్తారు తాగుడు వల్ల నిజంగా నీకు క్యాన్సర్ రావచ్చు, ఇంకా కొద్ది రోజులే నీ ప్రాణం ఉంటుంది, ఇమీడియట్గా తాగుడు ఆపమని. అంటే నేను ఆపలేనండి, చచ్చిపోతే చచ్చిపోతాను కానీ ఆపడం నా వల్ల కాదు అని మనసులోనే అనుకుంటాడు, మీ ఎదురుగుంటే చెప్పకపోయినా. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఒక అలవాటు అంత తొందరగా ఒకడు వదులుకోవటం అనేది దుస్సాధ్యం అనిపిస్తుంది. అయితే ఎవరైతే తన అలవాటుని వల్ల ఎంతమందికి బాధపడుతున్నాను, తన్ను తాను బాధకు గురి చేసుకుంటున్నాను, ఎంతమందిని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నిస్తున్నాను, నా కుటుంబం ఛిద్రమైపోతుంది, నా ఆరోగ్యం, నా మనస్సు అంతా పాడవుతుంది అని చూడగలిగే సెన్సిటివ్ మైండ్, అంత ఆలోచించే మనసు ఎవరికి ఉంది? సాధారణంగా లేదు. ఎందుకంటే వాళ్ళ అలవాట్ల వాళ్ళు కొనసాగడమే తప్ప ఇతరుల గురించి ఏమవుతున్నారు, అసలు నాకేమవుతుందని కూడా. ఇప్పుడు పొగ తాగడం చాలా అన్నిట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దానివల్ల ఎంత ప్రమాదమో, గుట్కా ఖైనీల వల్ల ఎంత ప్రమాదమో, త్రాగుడు వల్ల ఎంత ప్రమాదమో, ఇవన్నీ దాని మీద బ్రాండ్ ఆ మీద ముద్రించే ఇస్తారు. కానీ ఆ వల్ల ఏ ప్రయోజనం, ఏమైనా ఆగుతున్నారు ఎవరైనా? ఎవరు ఆగటం లేదు. కాబట్టి సెన్సిటివ్నెస్ అక్కడ లేదు. ఈ తాగేవాడికి, స్మోక్ చేసేవాడికి, అలవాట్లలో ఉండేవాడికి, ఫిజికల్ హ్యాబిట్స్లో, అలాగే ఒక ఉమనైజర్కో లేకపోతే ఎవరికి లేదు అది. ఎందుకంటే వాళ్ళు ఆ అలవాటులో కొట్టుకుపోవడంలో వాళ్ళకి సౌఖ్యం ఉందనుకుంటున్నారు, ఒక భ్రమ. తర్వాత అలవాటు వల్ల వాళ్ళు భయం అనేది లేకుండా, చూడండి, భయం వస్తే బాగా డ్రింక్ చేసేయడం, కష్టం వస్తే బాగా డ్రింక్ చేసేయడం. అయితే ఏమవుతుంది, దానివల్ల భయం పోవడానికి, కష్టం పోవడానికి ఇది ఒక మందు అనుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిపోయింది, అంటే ఒక నమ్మకం, ఒక అలవాటు ఏర్పడిపోయింది. అయితే మీరు అడిగిన ప్రశ్న విభిన్నమైనది. ఏంటంటే అది నిజంగా చర్చించవలసిన ప్రశ్న. ఇదంతా కరెక్టే, దాంట్లో మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిన విషయం, ఇది ఫ్యాక్ట్ ఇది. అయితే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఈ అలవాటు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు. సో దానివల్ల బాధపడే వాళ్ళు ఒకరో ఇద్దరో, కుటుంబం మొత్తము ఎక్కువ మందో ఉన్నారు, తక్కువ మందో. అయితే ఆ వ్యక్తిని సపోజ్ ఒక భర్త ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అంటే, ఒక భార్య ఎంతో సఫర్ అవుతుంది కదా. సో ఆ సఫరింగ్ వర్ణాతీతం, క్షణక్షణం మరణం అది. సో కాబట్టి దాన్ని ఆవిడ ఎలాగ ఎదుర్కోగలదు అనేటువంటి విషయం చూసినట్టయితే, భార్య ఎలాగ ఎదుర్కొంటుంది? సపోజ్ నేనే ఆ భార్య అనుకోండి, నేను ఎలాగ ఎదుర్కోగలను ఆ విషయాన్ని అంటే, నాలో నేను
అతన్ని కట్టడి చేయగలనా? కట్టడి చేయలేను. పోనీ కోర్టులో కేసు వేయగలనా? వేయలేను. పోనీ పెద్దలకి చెప్పి దాన్ని ఆపగలనా? ఆపలేను. సో అతన్ని ఎటువంటి ఒక సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించి ఏదైనా బాగు చేద్దామంటే అది కూడా చేయలేను. అతను దానికి ఒప్పుకోడు. సో ఏ విధమైన ప్రయత్నము నాకు కనబడలేదు. మా ఆయన్ని నేను దారిలో పెట్టాలంటే నాకు ఒక దారి కనిపించటం లేదు. ఎటువంటి దారి కనిపించటం లేదు. ఎందుకంటే ఏ ప్రయత్నానికి వీలు పడని విషయంగా అది తయారైంది. కాబట్టి నేను భరించాలా? అంటే ఎంతకాలం భరిస్తాను అని మళ్ళీ నాలో ఆవేదన కలుగుతుంది. అంటే భరించి విసిగిపోయాను. అంటే ఇప్పుడు నాకు చావే శరణ్యమా? లేకపోతే ఇంట్లో నుంచి పారిపోవాలా? లేకపోతే ఏం చేయాలి నేను? మర్చిపోవడానికి ఏమైనా డ్రగ్స్ వాడాలా? నేనేం చేయాలి అని నా ఆలోచనలో మొదలైంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి? నాకు తోచడం లేదు. పారిపోవడం వల్ల ఏం ప్రయోజనం? చచ్చిపోవడం వల్ల ఏంటి ప్రయోజనం? సో దేనివల్ల ఏం ప్రయోజనం? అయితే నేను దానివల్ల ఎందుకు ఆలోచిస్తున్నానంటే దీని నుంచి ఎలాగ తప్పించుకొని నేను బయటపడాలి అని ఆలోచిస్తున్నాను. కానీ నిజంగా తప్పికోలు అనేటువంటిది లేదు. మళ్ళీ ఆ జ్ఞాపకాల్లో అది ఉంది కదా, ఎక్కడ నేనున్నా మళ్ళీ ఆ జ్ఞాపకం వస్తుంది, నన్ను బాధిస్తుంది. కాబట్టి నాలో నేను అనేటువంటిది ఒక ఇబ్బందికి గురైనప్పుడు ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, నేనులో ఆ భావ ప్రకంపన ఎందుకు వచ్చింది, తిరిగి అదే విషయాన్ని ఎందుకు అది చర్చిస్తుంది, అది నేను ఆలోచించాలి కదా, నేను చూడాలి కదా దాన్ని. అంటే ఒక 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 పుండు ఉందనుకోండి, ఉంటే దానికి పెయిన్ ఉంది. ఆ పెయిన్కి మందు వేస్తే పెయిన్ తగ్గొచ్చు. తర్వాత ఒక ఆయింట్మెంట్ రాస్తే ఆ పుండు నివారణ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ పెయిన్కి ఏ మందు వాడాలి, ఏ ఆయింట్మెంట్ రాయాలి? సో కాబట్టి ఇది ఒక సైకలాజికల్ పెయిన్. అంచేత ఈ మానసికమైన పెయిన్కి ఏం చేయాలి నేను అని ఆలోచిస్తే ఇక్కడ నేనెవరు అంటే నేను నిజంగా నా ఆలోచనల అంటే నా జ్ఞాపకాలు నాకు అతను ఒక మాట అన్నాడు, వేధించాడు, ఏదో తిట్టాడు లేదా కొట్టాడు. ఆ సమయంలో బాధ ఉంది. కానీ అతను కొన్ని రోజులకి దూరంగా ఉన్నాడు, నేను దూరంగా ఉన్నాను కొన్ని రోజులు. అయితే అదే పనిగా ఆ విషయాలు నాకు గుర్తుకొస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది. చిత్రవద అనుభవిస్తున్నాను. మనసులో నరకంలాగా ఉంది బ్రెయిన్. సో ఆ జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయా? నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ జరిగిపోయింది. ఆ జరిగినప్పుడు బాధ ఉంది. సో అయిన తర్వాత కూడా నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది. ఆలోచన తిరిగి వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది. అది గతంలో జరిగిందా అని ఆలోచిస్తుంది ప్రస్తుతంలో. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమంటుందంటే నా జీవితం ఇలాగే ఉంటే దానికి అర్థం ఏంటి? నా జీవితం ఇలాగే కొనసాగుతుందో, ఈ నరకంలో జీవించాలా? నేను జీవించడం అవసరమా? ఈ కుటుంబంలో ఉండాలా? లేకపోతే నేను జీవిస్తూ ఉండి ఇలాగా చిత్రవద అనుభవించాలా? మరణించాలా? ఏంటి నా జీవితం అంటూ భయపడిపోయి చాలా ఆందోళన పడిపోతుంది. అంటే గతం విషయాన్ని ప్రస్తుతం అంటే అక్కడ ఆ అనుభవాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి మనసులోకి తెచ్చుకొని ఆలోచించి ప్రస్తుతంలో బాధపడుతూ మళ్ళీ దాన్ని భవిష్యత్తులోకి ప్రొజెక్ట్ చేసి భవిష్యత్తులో నేనేమవుతానని ఆలోచించి మళ్ళీ భయపడుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆలోచన ప్రాసెస్సే భయమా అనేటువంటిది ఎవరైతే కనుక్కొని దాన్ని క్షుణ్ణంగా అసలు ఆలోచన అంటే ఏంటి, అసలు హర్ట్ అవుతున్నది ఎవరు, తర్వాత హర్ట్ అనేది ఎలా కొనసాగుతుంది కాలంలో, ఇటువంటివన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తన యొక్క ఆలోచన విధానంలో బాధలో ప్రతి దాంట్లో కూడా అక్కడ ఆలోచించేవాడిని ఆలోచన అనేటువంటి రెండు విషయాలు ఉన్నాయని కనుక్కోవడం ఆ సమయంలో జరగాలి. ఎందుకంటే ఆలోచనని ఎప్పుడూ నియంత్రించి ఆలోచనని జడ్జి చేసి ఆలోచన తప్పొప్పులెంచి చేసేవాడు ఒకడు ఉన్నంతకాలం ఘర్షణ ఉండి తీరుతుంది, అక్కడ బాధ ఉండి తీరుతుంది. కానీ అక్కడ ఆలోచనే ఉండి ఆలోచించేవాడు అనేటువంటి నేను ఆ విషయాన్ని జోక్యం చేసుకోకుండా కేవలం అక్కడ ఎరుక అనేటువంటిది, అక్కడ ఆలోచించేవాడు అనేటువంటిది లేనప్పుడే ఎరుక ఉంది.
ఎరుక ఉన్నప్పుడు ఆలోచించేవాడు లేడు. అంటే ఏంటి అక్కడ? ఆ ఎరుక అంటే ఏంటి అక్కడ? ఇష్టం, అయిష్టం, వద్దు, కావాలి, మంచిది, చెడ్డది. ఇది చాలా భయంకరమైనది, ఇది చాలా ఆనందకరమైనది, ఇది ఇలా ఉండాలి, దాంట్లో ఉండకూడదు అని ఎవరైతే జడ్జి చేస్తారో, ఎవరైతే దాన్ని విశ్లేషిస్తారో, ఎవరైతే దానిలో తప్పొప్పులు ఎంచుతారో, అలాంటి తప్పొప్పుల్ని మన ఆలోచనలో చూసి మనం ఎంచుతున్నంత కాలం దుఃఖం మనతో ఉంటుందని మనం చూడాలి. అంటే నేను చూడాలి. అంటే దాని గురించి నేను ఆలోచించి ఏమాత్రం జోక్యం చేసుకొని దాని గురించి ఎంతసేపు అయితే ఆలోచిస్తానో ఆ సిచ్యువేషన్ గురించి, అది మారాలని, అది ఉండకూడదని, లేకపోతే ఇంకోలాగా ఉండాలని అలా చేస్తూ ఉన్నంతకాలం దుఃఖం అనుభవించేది ఎవరు? నేనే కదా. కాబట్టి నా ఆలోచన విధానం గురించి నేను కేవలం చూస్తుండేటప్పుడు ఈ ఆలోచన ఎలాగా కొనసాగుతుండడంలోనే బాధ అంతా కూడా అక్కడ పుడుతుంది. అక్కడ 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 మళ్ళీ ఒక నరకయాతన కలుగుతుంది. అక్కడ దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచన కొనసాగుతున్నంతసేపు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక ఆలోచన అనేది ఒక ఘటన జరిగినప్పుడు, ఆ ఘటన జరిగిన వెంటనే ఆ ఆలోచన దాన్ని ముద్రించుకొని మళ్ళీ దాన్ని గురించి ఆలోచిస్తూ వెళ్తేనే అప్పుడు బాధ. దాని గురించి ముద్రించుకోకుండా ఉండాలి. ఒక సంఘటన జరిగింది. నా భర్త నన్ను తిట్టాడు. అది ఒక సంఘటన. అయితే ఆ సంఘటన నేను వింటున్నప్పుడు నేను ఎక్కడి నుంచి వింటున్నాను అంటే, నేను అనే భావంతో వింటున్నానా? నన్ను ఇలా ఎందుకు అంటున్నాడు? నేనేం తప్పు చేశాను? నేను ఇలాగా ఎందుకు నన్ను హింసిస్తున్నాడు అనే భావంతో నేను వింటున్నానా? లేదా అంటే కేవలం వింటున్నానా? కేవలం వినడం అంటే పూర్తి అటెన్షన్తో వినడం. పూర్తి అటెన్షన్ అంటే అక్కడ నా ఇంద్రియాలు, నా మనస్సు, నా శరీరం, తర్వాత నా శక్తి అంతటితోటి ఉదాసీనంగా వినడం అనమాట. పూర్తి అటెన్షన్ అంటే నా ఉనికి అంతటితోటి వినటం అనమాట. అలా వింటున్నప్పుడు అతను మాట్లాడుతున్న విషయానికి మనసులో ఏమవుతుందో ఆ కదలికని నేను గమనిస్తున్నప్పుడు అక్కడ అది రాలిపోతుంది. అంటే రికార్డింగ్ అవ్వదు. ఒకసారి రికార్డింగ్ అయినప్పుడు దానికి సంబంధించిన జ్ఞాపకాలే నన్ను బాధ పెడతాయి. రికార్డింగ్ లేకపోతే బాధ ఎలా ఉంటుంది? అలాగే అటెన్షన్ ఉండేటప్పుడు భవిష్యత్తు లేదు, గతము లేదు, కేవలం ప్రస్తుతంలోనే మనం ఉంటాం. కాబట్టి ఆ ప్రస్తుతంలో బాధ ఎలా కలుగుతుంది? కాబట్టి నేను ఇవన్నీ చూడగలిగితే, ఇదంతా చూడగలిగితే నన్ను నేనే విముక్తి చేసుకోగలను. కానీ ఎవరు ఈ లోకంలో, ఏ భగవంతుడు, ఏ గురువు, ఏ సైకాలజిస్టు, ఏ డాక్టర్ కానీ, ఏ సలహా ఇచ్చే పెద్ద మనిషి కానీ, ఏ గ్రంథం కానీ నన్ను ఈ దుఃఖం నుంచి బయట పెట్టలేదు. ఇది వాస్తవం. అంటే నాకు నేనే విముక్తి పరుచుకోవాలి. కానీ ఒక సంఘటన నుంచి కానీ, ఒక బలమైన ఒక గాయము నుంచి కానీ, బాధ నుంచి కానీ ఎవరూ నన్ను బయట పెట్టే విధానమే లేదు, దానికి సంబంధించిన అటువంటి విషయమే లేదు అని మనం కనుక్కున్నప్పుడు అప్పుడు ఏమైంది? వీఆర్ డైరెక్ట్లీ ఐఎమ్ ఫేసింగ్ ది ఫ్యాక్ట్స్. అంటే ఉన్న విషయంతో నేను ఫ్యాక్ట్తో ఫేస్ అయ్యాను. అంతేగాని ఫ్యాక్ట్ కాకుండా ఉండేదేంటి? అది అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించాను. ఆలోచన వల్ల ఏం అవ్వలేదు. ఫ్యాక్ట్ ఏంటి? నా భర్త నన్ను తిడుతున్నాడు, ఇదే ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ను మాత్రమే చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? ఆ సమయంలో అది తప్పని లేదు, ఒప్పని లేదు, కష్టం లేదు, సుఖం లేదు, ఏమీ లేదు. పూర్తి అటెన్షన్తో వింటున్నాను అనమాట. అంటే ఆ సమయంలో ఒక కొలను ఉంది, ఆ కొలంలో ఒక రాయి పడ్డది. రాయి పడితే అందులోని అలలు వచ్చాయి. ఆ అలలేంటి? నాలో ఉండే అలజడి, సెన్సేషన్స్ ఆ మాట వల్ల. సో అలజడిని మాత్రమే నేను తీవ్రంగా చూస్తున్నాను. నా ఉనికి అంతటితో, నా శక్తి అంతటితో, నా నరాలతో, నా తాలూకు బ్రెయిన్తో, నా మైండ్తో, నా అంతటితో చూస్తున్నాను. అలా చూస్తున్న సమయంలో ఏమవుతుందంటే అక్కడ నేను చూడటం లేదు అది, కానీ ఒక నేను లేని ఒక స్వేచ్ఛ నుంచి నేను దాన్ని చూస్తున్నాను. ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సు నుంచి చూస్తున్నాను. కానీ బందీ అయిన మనస్సు, ముద్రలతో ఉన్న మనస్సు, నేను అనే జ్ఞాపకాలతో ఉన్న మనస్సు నుంచి కాదు.
అలా చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బాధపడటం ఉండదు, తిరిగి ఆ బాధను ముద్రించుకొని జ్ఞాపకం తెచ్చుకొని తర్వాత బాధపడటం కూడా ఉండదు. ఈ రెండు ఉండవు అన్నమాట. అంటే అక్కడ నిజమైన చర్య వస్తుంది. నిజమైన చర్య ఏంటి అక్కడ? వినటం. అంటే అదే నిజమైన చర్య. అలా వింటున్నప్పుడు అక్కడ పుట్టే చర్య ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించింది. అంటే ఒక స్వేచ్ఛాయుతమైన ప్రజ్ఞాత్మకమైన మనస్సు నుంచి ఉద్భవించిన చర్య అన్నమాట. ఆ చర్యలో రియాక్షన్ ఉండదు, ఓన్లీ యాక్షన్ ఉంటుంది. అంటే ఆ యాక్షన్ అనేది మానసిక పరిధికి సంబంధించింది కాదు. సో ఇంత దూరం వెళ్తేనే కానీ ఆ స్వేచ్ఛ లభించదు. అందుకని చూడండి, సమాజంలో కుళ్ళు ఉంది, కుతంత్రాలు ఉన్నాయి, భయానకమైన వాతావరణం ఉంది. ఈ సమాజంలో ఎలా బ్రతకటం అని ఒక ప్రశ్న. ఇటువంటి భర్త ఉన్నాడు, వీడితో ఎలా బతకటం? ఇటువంటి భార్య ఉంది, వీడితో ఎలా బతకటం? ఇటువంటి సిచ్యువేషన్ ఉంది నా జీవితంలో, దీంతో ఎలా బ్రతకడం అని అనేక ప్రశ్నలు మనసు నుంచి ఉదయిస్తాయి. కానీ ఇవన్నీ సమాధానము లేని ప్రశ్న. ఎందుకంటే మనస్సు ఇచ్చిన ఏ సమాధానమైనా సమాధానం కాదు. ఇది ముందు మనం గుర్తించాలి. ఎందుకంటే మనసు ఇచ్చిన సమాధానం ఎప్పుడు సమాధానం కాదు. ఎందుకంటే ఆ సమాధానం వల్ల మళ్ళీ చిక్కులు, మళ్ళీ భయాలు, మళ్ళీ ఆందోళనలు వస్తాయి. ఎందుకంటే దేనిలోనైతే ఈ దుఃఖం ఉందో, ఆ దుఃఖాన్ని పోగు చేసుకుందో, దుఃఖాన్ని కలిగించుకుందో, బాధపడుతుందో, ఆ మనస్సు తిరిగి దుఃఖం నుంచి విముక్తిని ఆలోచించే శక్తి దానికి లేదు. ఎందుకంటే అది గతానికి సంబంధించింది కనుక. కాబట్టి అది ఆగినప్పుడే ఒక సమాధానం దొరుకుతుందన్నమాట. ఆ సమాధానం ఎక్కడ పుడుతుంది? పూర్తిగా ఆగిన నిశ్శబ్దంలోంచి వస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఉన్న తెలివి దాన్ని చూస్తుంది. అక్కడి నుంచే సరైన చర్య పుడుతుందన్నమాట. అంతవరకు దుఃఖం అనేది అంతము కాదు. అందుకని దుఃఖానికి అంతం అనేది మనస్సుకి ఆవల ఉండేటువంటి ఒక స్థితి, కానీ మనస్సులో ఉండే స్థితి కాదు. కానీ మనస్సు ద్వారా దాన్ని పరిష్కరించాలనుకుంటే ఎప్పటికీ అది పరిష్కరించబడదు. ఇదేనమ్మా నేను చెప్పాల్సింది. కానీ అది సార్ ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆ ఎరుకతో చూడడం వల్ల వాళ్ళు స్వేచ్ఛాయుతమైన ఒక ఫ్రీడమ్ ని పొంది వాళ్ళు కొంత ఉపశమనాన్ని కలగొచ్చు. కానీ ఆ ఫ్యామిలీలో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మదర్ ఇన్ లాస్, చిల్డ్రన్ వాళ్ళందరి మీద పడుతుంది కదా సార్. వాళ్ళని ఈ అమ్మాయి ఎలా సేవ్ చేయగలుగుతుంది అంటారు? ఆ మాటల నుంచి, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి. ఇప్పుడు చూడండి, సమాజంలో చాలా దుఃఖం ఉంది. కొంతమందిలో ఆ దుఃఖాన్ని చూసుకున్న వాళ్ళు మారగలిగారు. అయితే సమాజంలో మొత్తం దుఃఖం ఎలా పోతుంది? సమాజం అంటే ఎవరు? మీరు, నేను, మిగతా వాళ్ళు అందరూ. మనమే సమాజం. అంచేత మనం మారితే సమాజం మారుతుంది. కాబట్టి ముందు ప్రతి ఒక్కరు కూడా నాలో బాధ ఎందుకు కలుగుతుంది, నా మనస్సు ఏంటి అని ముందు ఆలోచించాలి. బాధ పెట్టేవాడి గురించి కాదు, బాధపడే నా గురించి నేను ఆలోచించాలి. ఎప్పుడైతే నా గురించి నేను ఆలోచించానో నేను మారుతాను. ఇదే విషయం నేను ఇంకొకరికి చెప్తాను, ఇలాగా మీరు చెయ్యండి అని. వాళ్ళు వినకపోతే మనం ఏం చేయలేం. అయితే మనం మారేమనుకోండి, ఆ ప్రభావం మనతోనే ఆగదు. ఇప్పుడు చూడండి, నేను దుర్మార్గుడినే, లేకపోతే నేను కోపిష్టినే, నేను మరొకడిని, నా వల్ల నా కోపం నాతోని, నా దుర్మార్గం నాతోనే ఉండదు కదండి. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నా నుంచి బాధపడతారు కదా. నా దుర్మార్గంతో, నా కోపంతో వాళ్ళు గాయపడతారు కదా. అలాగే నాలోని శాంతం, నాలోని సౌమనస్కత్వం, నాలోని ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా బాధ కలగదు కదా. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ బయట కూడా ఉంటుంది కదా, నాతోనే ఆగదు కదా. సో అందుకని బాధ్యత ఏంటంటే నేను మారాలి, ఇది ఒక్కటే బాధ్యత. నాలో ఉండేటువంటి విషయం నేను కొనుక్కోవాలి అని. ఎప్పుడైతే అది స్వార్థం కాదు, ఎప్పుడైతే అది మనం చేసామో ఏమవుతుందంటే ఈ ప్రభావం నా భర్త మీద పడుతుంది, ఈ ప్రభావం నా చుట్టుపక్కల వాళ్ళ మీద అజ్ఞాతంగా కూడా పడుతుంది. తెలిసి చెప్పకపోయినా ఆ ప్రభావం ప్రసరిస్తుంది. ఎందుకంటే ఒక కోపం యొక్క ప్రభావం ఎలాగైతే తెలుసో తెలియకో ఇతరుల మీదకి వెళ్తుందో, అలాగే శాంతం అనేది, ఇంటిగ్రేషన్ అనేది, లేకపోతే
హార్మనీ అనేది తెలుసో తెలియకో చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ప్రసరిస్తుంది. అది ప్రసరించక తప్పదు. ఇది ఒక్కటే దీనివల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా సార్? ప్లీజ్ సార్. సార్ ఇక్కడ నేను చూస్తాను కదా, మా పిల్లలకి హ్యాబిట్స్ ఉంది, మా వైఫ్ హెస్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్ అట్లా అని. ద మూమెంట్ ఐ డిపెండ్ అపాన్ దెమ్ ఫర్ మై హ్యాపీనెస్, దెన్ ఐ గెట్ కాట్ ఇన్ టు ఇట్ అనమాట. ఇప్పుడు నాకు వద్దు అంటే there's a resistance. Again, there's going to be a conflict. There's a fragmentation, there's division. Generally, ante new vachanalaki, I mean, it's always difficult for them to understand the fragmentation, the division. The change is not out there. The change has to be in here. My wife, I'm a drunkard, ankuntanu. Okay, the moment I want to change, there is conflict, which leads to violence and all that. Now, the other point is, it's happening in the society, it's happening in my family, it's happening with my children. Like when there is an attention, when I remain with that, when I attention remain, or in a understanding, I mean, in terms of what Keith speaks about understanding, then there's an action out of it. Yes. I don't have to do anything. Yes. So that perception acts. How yes. It acts, when it acts, where it acts, it's again, until it's not possible. So yes. There is so much of problems out there in the society. It is not them. And whatever is happening, fundamentally, it's basically of our habits. There's a motive behind every action I take, which is again a habit. And habit gives me a lot of pleasure. The habit of smoking, the habit of drinking, watching movies, going for games, meeting friends. There are many. And above all this, sir, taste habit. The taste is so strong in most of us. We want that particular taste. I'm used to it, whether it is food or anything else. Chocolates, Indian sweets, jalebi, edana kan. The moment atla man potha unte kanaparte, we want to buy that, and we buy it also, though I may be having sugar problem, but my taste habit is so strong, it's that habit is so strong, I say it doesn't matter. So habits, psychologically, the amount of security it gives is much more than what happens in physical world. Habit gives me security. Even sir, మనం silence గురించి చెప్తాము. ఎప్పుడైనా ఒకసారి మనం కూర్చున్నాం అనుకోండి, everything is calm and quiet. Suddenly you get disturbed. You say, what is this? You don't remain with that. Your brain does not remain with it. The brain has to keep chattering all the time. The moment it is quiet, it feels very insecure. Even the problems what we have, the worries what we have, thinking all the time, it again tells me I'm alive. And my contradiction is I'm looking for silence, I'm looking for space, I'm looking for vastness, and I'm looking for that intelligence and cheptamu, or enlightenment. We think that is it going to make me happy, atlani. But when you have that, we're not aware of it. For a split second, when it is there, you're disturbed. You'll immediately I'll say, let me go for a walk. Even the walk has become a big habit. I may say I'm watching nature, I'm watching plants. I go out, I hold the plant, I embrace it. I put my ear, because Krishnamurti says, put your ear, and I hold on to it. These are all pleasurable activities. Again, these are imitations. I've seen some of them doing it. When I go to the school, the Valley School, I find. So it's extremely challenging matter. Again, the habit, what case talking about something very profound, sir. I mean, if there has to be regeneration in society, I have to look at my habits. It's definitely a challenge. And the question is, I may be talking about it. I'm a very passion. Is there passion in me to seriously look at it
And again, like case says, passion will come out of suffering. Without suffering, there's no passion. It's only when there's suffering, there's passion. Out of passion, there's compassion, love, etc., etc. So, what I see is most of the time, that deep down, that hurt, unless it is there, it's a huge challenge. I mean, I'm just putting a block which is not correct, but definitely, I mean, I need to see things. One has to see that one is insensitive. Can I really see that I'm insensitive being, and to say that? I mean, even to say I'm insensitive, it doesn't allow me to say that. We say I'm very compassionate, I give charity, I do charity here, manistano, adistano, I do good for the servants, so I take care, atla, they ask loans, istano, antan cheptano. Kani, it is extremely challenging. I justify. Even a lot of people temple potaru, anni chestaru, mala akkada potaru, they ask forgiveness. They say, everything is gone. Again, he's back. I mean, he'll have a halo around his head when he comes out of the temple. So, atla namata. Ante, sir. Ante, sir. Thank you. Thank you, sir. Thank you, sir. మాట్లాడతారు. మాట్లాడతారండి. So generally, Shiva, chala questions ఉంటాయి సార్ శివ నుంచి. మన పార్టిసిపెంట్ శివ, he's quiet today. Yes, good question. Yes, sir. Sure. In simple, sir, ఇక్కడ మెయిన్ నాకు అనిపించింది కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టు స్టార్ట్. కాన్ఫ్లిక్ట్ రాకుండా చూసుకోవాలి అనిపిస్తుంది సార్. కాన్ఫ్లిక్ట్ రావద్దు అనేది కూడా ఇంకో కాన్ఫ్లిక్ట్. అది అప్పుడు తర్వాతకి మనకు సైలెంట్ కానీ అటెన్షన్ కానీ అన్ని స్టార్ట్ అయిపోతుంది. అది అని నా అబ్జర్వేషన్ సార్. కాన్ఫ్లిక్ట్ రాకుండా చూసుకోవాలి అనుకోవడంలో మరో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. అవును సార్. అందుకని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలాగ ఏర్పడుతున్నాయి అనేది ఇష్టంగా చూడడమే. రాకుండా ఉండాలి అని కాదు, రావాలని కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఏ స్టడీ, ఏ సీయింగ్, ఏ లెర్నింగ్. సో వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. So what is going on in our mind? We are not choosing. We are not selecting. Or we not ఏదో ఒకటి తోసి పారేయాలని, ఏదో ఒకటి తెచ్చుకోవాలని ప్రయత్నంతో కాదు. ఒక మోటివ్ లేదు అక్కడ. మోటివ్ ఉందంటే సెల్ఫ్ ఉంది. కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్, whether it is a conflict or a desire or fear or habit, so whatever it is, అది ఇంపార్టెంట్ కాదు. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, కెన్ వి సీ దట్ వితౌట్ ఎనీ మోటివ్, జస్ట్ టు వాచ్. నేను యాడ్ చేయొచ్చా సార్? చెప్పండి సార్. అంటే నేను చెప్తాను కదా సార్, there should not be conflict అని. The moment I say, how do I understand that conflict is me? The conflict is not separate from me. So the moment I say, I don't want conflict,
I should do something about it. There's fragmentation, there's a division. So it is very essential for us to look at this, the division when I say I don't want it. I am the conflict. Absolutely. Sir. Absolutely. Yes. అది కూడా చూడాలి కదా సార్. ఐ యామ్ ద కాన్ఫ్లిక్ట్ అంటే ఎక్కడి నుంచి చూడాలి? సో I am the fear, I am the conflict, and I am sorrow. Not I am having sorrow, I am having fear, I am having conflict. So I am that. నేను అదే అనుకున్నప్పుడు అక్కడ వాట్ ఈస్ ది యాక్షన్? యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో జస్ట్ సీయింగ్. సో ఆ సీయింగ్ డీప్ వెళ్తే అవేర్నెస్ చూడడం అవుతుంది కదా సార్. అవేర్నెస్ లోని ఎనర్జీ చూస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అంతే. సో యు ఆర్ మీటింగ్ ది ఫ్యాక్ట్. And in that attention, there is no time. There is no separation. So there is no me, there is no I, but idanta awareness lo unna energy చూస్తుంది. సో ఆ అటెన్షన్ లో 99.9% అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తుంది. బట్ 0.01% జస్ట్ ఆ అటెన్షన్ లో ఉన్నప్పుడు చిన్న సౌండ్ వచ్చింది. 0.01, అది నేనేం ఇంటరాక్ట్ కాలేదు, డిస్టర్బెన్స్ కాలేదు, అది నథింగ్. సో ఆ 0.01 అనేది మీ అన్నట్ట సార్ అవేర్నెస్? అది వచ్చినా అది పోతుంది, దాంతో సంబంధం లేదన్నట్టు. 0.01 కూడా ఏదో డిస్ట్రాక్షన్, ఏదో సంథింగ్ ఎంటర్ అయింది అని ఆ సమయంలో ఎలా చూడగలుగుతున్నారు? బికాస్ దేర్ ఇస్ సైలెన్స్. అప్పుడు ఆ సైలెన్సే దాన్ని కూడా చూస్తుంది. కానీ ఇక్కడ 0.01 వచ్చింది అని మీరు వచ్చింది అని అనుకుంటే దెర్ ఇస్ ఎ డిస్ట్రాక్షన్. దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే జస్ట్ యు ఆర్ అవేర్ అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్. అవేర్నెస్ ని చూసేటప్పుడు సార్ ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల సో మనకి అది ఆ మెడిటేటింగ్ ఫీలింగ్ లోకి వెళ్ళలేకపోతాం సార్. అది ఫోకస్డ్ గా ఉండిపోతుంది మైండ్ సెట్. అంటే మనము ఒక వెంటనే ఒక ప్లెజెంట్ మైండ్ అయితే రాలేకపోతుంది సార్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లో ప్రయత్నం ఉంది. వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, అక్కడ ఏంటంటే దేర్ ఇస్ ఎ లైక్ టు బి దేర్, టు సీ దేర్. అంటే దేర్ ఈస్ సపోజ్ ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక టీచర్ ఏమో చాలా బాగా పాఠం చెప్తున్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, పక్కనే కిటికీ ఉంది, ఆ కిటికీ పక్కనే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఈయన మాటకి తల తిప్పి ఆ స్టూడెంట్ అటు చూస్తున్నాడు. టీచర్ ఏమో గట్టిగా గతమాయించి, నువ్వు క్లాస్లో సరిగా వినకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు, నా వైపు చూడు అంటున్నాడు. సో అక్కడ అప్పుడు అతను ఆ టీచర్ చెప్తున్న దాని మీద ఏకాగ్రత పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏంటి, ఇష్టం ఒకవైపు ఉంది, ఏకాగ్రత పెట్టడం ఒకవైపు ఉంది. అంటే అక్కడ ఏమైంది, ఆ ఏకాగ్రతలో ఒక ఎఫర్ట్ ఉంది, ఆ ఎఫర్ట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అంచేత అటెన్షన్ అనేది ఎఫర్ట్ కాదు, కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్. కానీ ఎఫర్ట్లెస్ గా చూడడం అనేది అంటే పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎఫర్ట్లెస్ గా చూడలేకపోతున్నాం సార్. అంటే ఇది చూడాలి, లేకపోతే మనకి ఇది ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది
దీనివల్ల ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తది అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే అదే మరి. నార్మల్ గా ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టక్మని చూడాలి అనే ఒక ఎఫర్ట్ అయితే వస్తుంది సార్. దానివల్ల మైండ్ అనేది స్ట్రక్ అవుతుంది తప్ప ఒక ప్లెజెంట్ మోడ్ లోకి రావట్లేదు. అంటే ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను అనేది ఎప్పుడు కూడా ఏదో ఒకటి దాని గురించి ఒక సెక్యూరిటీ కోరుకుంటుంది ఎల్లప్పుడు. ఈ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. సో ఇమ్మీడియట్గా ఏంటవుతుందంటే రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ వచ్చి దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తుంది అనమాట. సో ఏం చేసినా అది మళ్ళీ మళ్ళీ దాని గురించి గందరగోళంలో, సంఘర్షణలో పడుతుంది. కాబట్టి అక్కడ ఎఫర్ట్ ఉంటుంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అక్కడ డివిజన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో సెల్ఫ్ ఏం చేస్తుంది, వెంటనే అది గుర్తించి దాంట్లో ఉండకూడదు, దాని నుంచి బయటపడాలని ఆలోచన ప్రారంభమవుతుంది. ఎంత ఆలోచిస్తుందో అంత బలంగా దాంట్లో లీనమైపోతుంటుంది. కాబట్టి ఇది గుర్తించినటువంటి మనసు ఏం చేయాలి అంటే, అక్కడ కేవలం దాని నుంచి బయటపడాలి అనేటువంటిది అనుకుంటున్నది ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళే అనుకుంటున్నారు, కానీ దాంట్లో చిక్కుపడింది ఎవరో వారే అనుకుంటున్నారు. కాబట్టి మనసు ఏం చేస్తుందంటే తానే చిక్కుముడి వేసుకుంటుంది, తానే విప్పాలనుకుంటుంది, కానీ విప్పడం దానికి తెలియదు. ఎందుకంటే గతము అనుభవాల ద్వారా, గత జ్ఞానం ద్వారా చిక్కుముడి వేసుకుంటుంది. ఆ వేరియస్ హట్స్, వేరియస్ హ్యాబిట్స్, వేరియస్ లివింగ్ స్టైల్స్, వేరియస్ డిజైర్స్, వేరియస్ కంఫర్ట్స్, లేదా వేరియస్ పెయిన్స్, ఇవన్నీ లోపట ఉన్నాయి కదా. సో దాంతో పాటు ఒక గత జ్ఞానం ఉంది. సో దీని నుంచి ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. ఇది చెయ్యాలి, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది కావాలి, ఇది వద్దు అని. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాబట్టి ఆ మనసుతో, అంటే ఆ నేనుతో ఇది వ్యవహరించలేదు. నేనుతో వ్యవహరించినప్పుడు సంఘర్షణ వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ తను ఏర్పరచుకున్న విషయాలు ఎలా ఏర్పరచుకుంది, నేను ఇంటర్ఫియర్ అయిని అందులో ఉండే ముద్రల ద్వారా, జ్ఞాపకాల ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడ్డాయి. సో ఇప్పుడు అదే అనుభవాలు దాన్ని గుర్తు చేస్తూ దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాయి. సో ఇక్కడ నేనే, అక్కడ నేనే. కాబట్టి అక్కడ ఒక ప్రయత్నం అనేటువంటిది ఎప్పుడైతే పుట్టిందో, ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి పుడుతుంది, నా నుంచి పుడుతుంది, నేను నుంచి పుడుతుంది. కాబట్టి అది వెంటనే గుర్తించగలగాలి, అంటే అది వెంటనే పసికట్టగలగాలి. అక్కడ స్పాంటేనియస్ అవేర్నెస్ ఉండాలి, ఆ స్పాంటినిటీ ఉండాలి. లేకపోతే ఏమవుతే అందులో కొట్టుకుపోతాం. చిన్న పాయింట్ యాడ్ చేయాలి సార్, నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఓకే ప్లీజ్. ఇలా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను బిగినింగ్ లో చూడగలిగితే మాత్రం సింపుల్ అయిపోతుంది సార్. ఇక మిడిల్లో కానీ ఎండింగ్ లో అంటే ఇక ఆప్షన్ ఉండట్లేదు సార్. ఆ బిగినింగ్ లో చూడాలి అంటే ఆ అటెన్షన్ మొమెంట్ టు మొమెంట్, ఒక డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎంటైర్ అటెన్షన్ ఎలా ఉంటుందో, మనం సింపుల్ గా ఉన్నప్పుడు కూడా ఆ అటెన్షన్ ఉండాలి, ఉంటేనే అది బిగినింగ్ లో చూడడం అవుతుంది సార్. కరెక్టేనా సార్ మా అండర్స్టాండింగ్? అంటే ఏ విషయమైనా అది పూర్తి స్థాయిలో ఒక్క నిమిషం వేగంగా దాని యొక్క వేగం అందుకున్నప్పుడు అక్కడ చూడటం జరగదు. మీరు చెప్పినట్టు అది బిగినింగ్ లో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది, లేకపోతే కొట్టుకుపోవడం అవుతుంది. సో కాబట్టి అలర్ట్ అవేర్నెస్ అంటున్నాం. సో అక్కడ స్పాంటేనిటీ ఉండాలి. అంటే అక్కడ ఆక్యుపైడ్ మైండ్తో, యాంత్రికమైన మనసుతో జీవించే విధానంలో కొట్టుకుపోతున్న మనసులో ఆ శక్తి లేదు, ఆ స్పాంటేనిటీ లేదు కదా. ఈ నేను అనే ఇదితోనే మనం ఇంతకాలం జీవించాం కాబట్టి సడన్ గా ఏదన్నా వచ్చినప్పుడు ఆ స్పాంటినిటీ వెంటనే రావట్లేదు సార్. అంటే మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నామో అప్పుడు ఒక ఎఫర్ట్ తో ట్రై చేస్తున్నాం అంతే స్టార్టింగ్. కానీ లాభం లేదు, ఆ ఎఫర్ట్ లాభం లేదు. దానివల్ల వీలు కాదు. స్పాంటినిటీ రావాలంటే ఈ నేనుని మనం చాలా తెలుసుకొని ఉండాలి. అంటే ముఖ్యంగా ది వెరీ ఆక్యుపైడ్ మైండ్,
ఏ అవసరము అనవసరము అనే విషయం లేకుండా ప్రతిదీ రిజిస్టర్ చేసుకొని ప్రతి దాంతో Yes, sir. ఆక్యుపై అయిపోయి Mm. 1,50,000 విషయాలు మనసులో పెట్టుకొని లోడ్ అయిపోయిన మనసు Yes, sir. ఎలాగ తక్షణం చూడగలదు? చూడగలదు. Yes. Yes. అంచేత ఇది ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వాలంటే ఎప్పటికప్పుడే ప్రతి విషయం మీద ఎరుకతో జీవించాలి. Yes. And ఇంకోటి ఏమంటే సార్, ఐఎమ్ కండిషన్డ్ అన్నమాట ఫర్ సొల్యూషన్స్. ఐఎమ్ కండిషన్డ్ ఫర్ ఆన్సర్స్. Functionally, yes, there are answers, there are solutions, but it turns into psychological. That is very essential what Krishnamurti is talking most of the time. ఇప్పుడు నేను ఒక పులిని చూస్తాను, నేను అంటాను నేను పరిగెత్తానా ఎక్కడికి పోవాలని అంటానా, ఇమీడియట్లీ దేర్ ఇస్ అన్ యాక్షన్. డేంజర్ ఉంది, దేర్ ఇస్ అన్ యాక్షన్. పాంప్ కనిపిస్తుంది, దేర్ ఇస్ అన్ యాక్షన్. అండ్ లేడీస్ సార్ వాళ్ళు జిల్ల పురుగులు చూస్తే ఇమీడియట్ గా దుంకేస్తారు. లేడీస్ కాక్రోచెస్ when they see, immediate reaction అన్నమాట. So some ladies, I mean quite a few ladies, so they don't say I should do this, Ali. So K is talking about when I face a danger, there is no thought, there's only action. I mean, this is an example we are giving. So when I'm looking for solutions, when I say how it should be done, how much time it's going to take, what I should do, that is all in time. Now I have to see that if functionally it is required, a doctor has to perform. I mean, doctor has to concentrate. I mean, it also becomes, for a doctor also, it becomes habit. So surgery also becomes habit. Initially maybe, but if there are doctors who say they have performed 100, 200 surgeries, it's just a habit for them. So again, we need to look at these things seriously, and then functionally that is perfectly all right. Can I see how it turns into psychological? That is what is essential, I think, sir, to look at. Yes. ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్ థింగ్స్లో ఇప్పుడు ఇలా బస్సు వస్తుందంటే దానికి ఆలోచించి పక్కకి వెళ్ళిపోని అక్కర్లేదు, వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. బస్సు మీదకి వస్తుంటే పాము వస్తుంటే తప్పించుకుంటాను, అది వేరే విషయం. అయితే ఎందుకు ఐ హ్యావ్ సీన్ ద డేంజర్ ఆఫ్ ఇట్. అలాగే ఒక గట్టర్ ఉంది, చూస్తూ అడుగు పెట్టలేను, పక్కకి వెంటనే ఆలోచించకుండా అడుగు పక్కన పడుతుంది, దాని మీద పడదు. ఎందుకు గట్టర్ మీద పడదు? అసహ్యం, దాని మీద పెట్టలేను. సో అలాగా వెన్ ఐ సీ ద లైఫ్స్ ఈవెంట్స్లో ప్రమాదం అనేది సైకలాజికల్గా ఇది ప్రమాదకరమైనది, అసహ్యకరమైనదని మన డైలీ లైఫ్లో ఆ ప్రమాదాన్ని, ఆ అసహ్యతని, ఆ థాట్లో ఉండేటువంటి ఒక సూపర్ఫిషియాలిటీని, తర్వాత దాని ఇల్యూషన్ని మనం డైరెక్ట్గా చూడటం లేదు. సో అలా చూసినట్టయితే యాక్షన్ కూడా ఇమీడియట్గా ఉంటుంది అలా చూడగలిగితే. ఫిజికల్ థింగ్స్లో ఆ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ సైకలాజికల్ థింగ్స్లో ఇంటెలిజెన్స్ లేదు. సో మనకు చాలా క్లెవర్నెస్ ఉంది, బట్ స్పాంటేనియస్ ఇంటెలిజెన్స్ లేదు. సో అది కలగాలంటే నిత్య దైనందిక జీవితంలో మనం చేస్తున్న ప్రతి విషయంలో, మాట్లాడుతున్నప్పుడు, నడిచేటప్పుడు, ఒకరిని వినేటప్పుడు, తినేటప్పుడు, ప్రతి చర్య చేసేటప్పుడు కూడా మనము ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా, నిశితంగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంతో చూసినప్పుడు అందులో ఉండేటువంటి అసహ్యత, అందులో ఉండే ప్రమాదం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రమాదంలో జీవించలేము. ఇట్ ఈస్ then and there, there is a death for that. There is no trying for that. ఆనంద్ గారు చెప్పిన దాంట్లో విషయం విన్నారు కదా. సో there is a difference between physical and psychological, but we are unable to see the danger in the psychological matters. అంటే నేను ఒక స్నేక్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను సార్. అది అంటే మనకు చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, వేరే చెప్తారు, ఇట్లా స్నేక్ కుట్టింది, వాళ్ళు చనిపోయిన అట్లా ఇట్లా. ఐ మీన్ ఇట్స్ ఆల్సో ఇట్స్ కమ్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అదంతా. కానీ ఒక విలేజ్ రాజస్థాన్ లో ఉంది సార్. దర్ ఎంటైర్ విలేజ్ దే లివ్ విత్ స్నేక్స్.
There is the snake is sleeping on the bed, the children are playing. So far, and it's even today, like it's all difficult to believe, can it be like that? Children are playing with it. In fact, when Google type, just say village, snake village, and anybody can see it. I cannot believe, it's impossible to believe. చిన్న పిల్లలు ఆడుతూ ఉన్నారు, వాళ్ళు పోతారు, ఆ బెడ్లు ఉంటే తీసి కిందేస్తారు, వాళ్ళు పడుకుంటారు అట్లా. అంటే మన we are so strongly conditioned that snake is dangerous అని. So that is the moment you see that you want to kill it. And there is this ఇంకో కాంట్రడిక్షన్ ఏమంటే సార్, ఆ స్నేక్స్ మేము వర్షిప్ చేస్తాం. సేమ్ థింగ్ మనం హనుమాన్కి వర్షిప్ చేస్తాము, ఆ కోతుల్ని చంపుతాం. అంటే the contradictions in our lives, in our life, any contradiction, everything I do is there's a contradiction. I say something, I do something else. And because I gave a snake example, sir, so cheppeki it's not dangerous ani ante. We are giving that example. What is generally happening? Absolutely. Somewhere it is extraordinary, but what generally is happening? True. మాట్లాడతారా? మీరు మాట్లాడు. రంగా గారు చెప్పండి. చెప్పండి సార్. ఏం లేదండి, సార్ ఏం లేదు సార్, ఏం లేదు. సరే సార్. ఛాయ గారు. సార్, ఇప్పుడు totality of attention, can it be a continual process? Can one live in the totality of attention all through the time? Not at all. సో ఇప్పుడు ఈరోజు కూడా మన గ్రూప్ లో ఆన్ అటెన్షన్ అంటే కృష్ణమూర్తి గారు ద ప్రెషియస్నెస్ ఆఫ్ అటెన్షన్ గురించి ఒక కోట్ చదివా కనిపించింది. కెన్ వి లివ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ అటెన్షన్ కంటిన్యూస్లీ? ఈజ్ ఇట్ పాసిబుల్? అది కాదండి. So the speaker today atl chepna sir, I mean Krishnamurti himself said it is not possible, it is moment to moment. Yes. The Mendoza and chepnadu, there was time up, I couldn't put the question. So I am cheptadante he was in that state, and it is not true, sir. It is impossible. You cannot be in that state all the time. It is moment to moment. That is what it is. That is a seeing is a learning. Is it correct? No, seeing learning is different. The attention, I mean, is attentive all the time. It is not possible. It is attention is moment to moment. That is what it is. Yeah, Mendoza has told it. Aun sir and Chepnad, I mean, I don't know how. Michael Mendoza, it was morning indoor JK circle indoor group. Sir. Ante seeing from moment to moment what is inattention and observing the inattention means the moment you see the inattention that you are in that inattention. Attention, yeah. That is attention. Absolutely. That we can say. Okay. And but only thing is the self is always in inattention. That is the self. So
seeing that self with motives and all that within the caught in time, thought and everything. So there is a disorder, and seeing that disorder is coming to order again. The order is attention. Okay. In quote, sir, I read somewhere sometime back. That Krishnamurti, somebody puts a question, sir, about his conditioning. And Krishnamurti em cheptadante, if I say I'm not conditioned at all, I'll be a stupid person. There's also conditioning, but not the way we are conditioned. Yeah. He says conditioning is important. I have to remember the place. I have to go back to my place. Yes. I'm a certain, it is very essential, he says, but not to the extent most of us are. Yes, yes. That is what it is. Yes, so, in fact, I should try and trace that, sir, where he said that. I have to look into it again. Okay. మాస్టర్జీ, మీరు కృష్ణమూర్తి గారి ఈ బోధనలు గత 40 సంవత్సరాలుగా ఈ బోధనలో ఈ దీంట్లో ఉన్నారు కదా. టోటాలిటీ ఆఫ్ అటెన్షన్ అన్నది అది మీలో కలిగినప్పుడు, లేకపోతే ఆ ప్రభావంలో ఉన్నప్పుడు, వాట్ ఈస్ ఇట్ యు ఫీల్ మాస్టర్జీ? అది మీలో ఎటువంటి ఎమోషన్స్ కానీ, ఎటువంటి స్థితి మీరు అనుభవిస్తారండి? ఆ అనుభూతి ఏమిటో చెప్పగలరా అండి? When there is attention, I am not there. అక్కడ లేను కదా. సో అటెన్షన్ ఉంది అక్కడ. అటెన్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటెన్షన్ గురించి ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీని చెప్తే అది అటెన్షన్ కాదు కదా. ఓకే, వెరీ నైస్ ఆన్సర్ సార్. వెరీ వెరీ నైస్. దట్ ఈస్ లివింగ్ ద జేకే టీచింగ్ అండ్ వెరీ నైస్. సార్ ఇక్కడ చిన్న పాయింట్ సార్. చెప్పండి సార్. సెన్సెస్ తోని మనకు కంప్లీట్ సెల్ లెవెల్లో కూడా సెన్సేషన్స్ ఏం జరుగుతున్నాయో ఇప్పుడు విపాసనలో, అంటే నేను పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్, సెల్ లెవెల్లో కూడా కమ్యూనికేట్ అవుతుంది సార్. అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక యాంగిల్లో చెప్పారు. అంటే మనకు సెన్సెస్ మొత్తము సెన్సెస్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా అక్కడ సెల్ఫ్ ఉండదు, ఓన్లీ సెన్సెస్ తో జరుగుతుంది అని పాయింట్ లో మనము లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా సార్. అయితే విపాసనాలో కూడా కంప్లీట్ బాడీలో టాప్ టు బాటమ్ ప్రతి బాడీ ఫస్ట్ ఆర్గాన్స్, తర్వాత సెల్స్, ఆ సెల్స్ తో అవి ఎలాంటి సెన్సేషన్స్ అయినా, ఐదర్ కోల్డ్, హీట్, డిఫరెంట్ టైప్, స్మాల్, బిగ్, ఎనీ టైప్ ఆఫ్, అది జరుగుతుంది సార్. అయితే ఇంకా వేరే యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు. చాయిస్లెస్ అవేర్నెస్ లో ఇప్పుడు ఈ సెల్ లెవెల్ సెన్సేషన్ రావాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది సార్. అది ఒక విపాసన ఇస్ లైక్ ఏ లెబరియస్ ప్రాసెస్. అయితే ఇప్పుడు కృష్ణాజీ చెప్పిన టెక్నిక్స్ చూస్తుంటే సింపుల్గా ఒక స్ట్రక్చర్డ్గా కష్టం లేకుండా, అంటే ఇట్స్ లైక్ బీయింగ్ అయిపోతుంది వితౌట్ యాక్షన్. సో ఇంకోటి చాయిస్లెస్ అవేర్నెస్ తో కూడా సెల్ఫ్లెస్ స్టేట్కి వెళ్ళొచ్చు కదా సార్. That is choiceless awareness is beginning at the freedom. Beginning. There is also beginning. Freedom is not at the end. Choiceless awareness akkada undi ante you are free there. మరి అప్పుడు ఈ సెన్సెస్ కు దానికి సంబంధం, ఇప్పుడు సెన్సెస్ లో ఒక రకమైన
మనం చూస్తున్నాం. మనము ఎలా మన సెల్ లెవెల్‌లో గానీ, బాడీలో గానీ మనము వి కెన్ ఫీల్ దట్ సెన్సేషన్. ఇక్కడ చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో అక్కడ అంటే ఈ రెండిటికి కొంచెం ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా సార్? అంటే అక్కడ మనం చూస్తున్నాం అనే జ్ఞానం కలిగినప్పుడు మనం చూడడం లేదు. అంటే మనం చూస్తున్నాం అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు యాక్చువల్లీ వీఆర్ నాట్ సీయింగ్. చూడటం అనేది ఉన్నప్పుడు చూడటమే జరుగుతుంది, కానీ మనం చూస్తున్నాం అనేది లేదు. దేర్ ఇస్ ఓన్లీ సీయింగ్. దేర్ ఇస్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు సీ. సార్ లాస్ట్ వీక్ మేము ఇది చెప్పినాం సార్. ఐ మీన్ ఏం చెప్పినామంటే, నేను చిన్నప్పుడు నా చేయి కాల్చుకున్నాను. Now every cell in my body, it understands now. There's a radical change. Can I understand what it means? And his example is very profound, sir. It's extremely good example. I will never put my finger into the fire. Even if somebody says, I'll give you 1 lakh, 2 lakh, put your finger into the fire, then petil it, sir. It understands, the body understands. Immediately when it sees fire, it moves away from it. Atla. So, and incotainment is description is not that described. Like, first time a child in Chustan, sir. It is impossible to tell me. I didn't say it was my child also. The nurse showed it to me. I don't know. It could have been somebody else's child also. I don't know. I'm just saying, the moment I saw, there was joy in me. Now, how do I describe that joy, sir? They want to know what that it is. Atlante, even for a mother, when it sees a child, it is very difficult to say. It is there, it's gone. The moment I describe, it is not that. So, Krishnamurti kuda cheptaru kada, many saal chepinaru. The description is not the described. So, but most of the time, we want to know on a matter. That is, we are caught in that. It's a conditioning. Very strongly, we are caught in that conditioning. I want to know. That knowledge, it plays such an important role for us. So, can I look at that as a question, sir? Isn't it, sir? Yes. The moment you want to know, you are there. So, your knowing is a conditioned knowing from the past. So, when there is a knowing from the self, there is no learning. Without the knower, only learning possible. సో అందుకని అక్కడ నోయింగ్ అనేది ఎప్పుడు మనసు తాపత్రయపడుతూనే ఉంటుంది. నేను దాని గురించి తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలని. కానీ తెలుసుకునేది ఎంతవరకు అంటే తన గురించి తాను ఎంతవరకు తెలుసుకోగలడు? తన జ్ఞాపకాల్లో ఉన్నంత వరకే తెలుసుకోగలడు. సో తన జ్ఞాపకాలు మాత్రమే కాదు కదా, ఇంకా ఉంది. హిడెన్ లేయర్స్ ఉన్నాయి, ఇంకా బియాండ్ ఉంది. అదంతా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలడు? సో ఇట్ ఈస్ బియాండ్ దట్ మెంటల్ పెర్సెప్షన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ నోయింగ్ ఆర్ ఎనీథింగ్. And knowledge is also never ending, sir. My knowledge is limited. Yes, definitely. Even knowledge for Einstein, such a brilliant man, his knowledge was limited. Every knowledge is limited. So the more I want to know, I need to look at it. I mean, it's my conditioning. I mean, that is not going to help me in understanding things. But against my conditioning, if I know, I understand. If Atlani, so that's quite a challenge. That's why the inquiry has a prominent place. Inquiry, not to know, inquire and stop. And when you what is that stopping after inquiry? If you inquire, and there is no answer from the brain, but you inquire, you put a question and you are in silent. You are not searching an answer in your brain cells. Absolutely.
So you put a question and you stop. And then comes a mind which says, I do not know. At that juncture, at that point, learning happens in that humility. Otherwise, no learning possible. But it is very difficult to come to that point, because in every question we have ready-made answers, either from books or from gurus or from our experience. Anyway, then my mind answer. Yes, sir. It is finished. True, sir. And the answer we are looking is from outside, sir. What case says is, when you seriously put a question, the answer is in the question. That is very challenging to understand. Yes, that is challenging, because that's why I'm telling, to stay with the question means to Absolutely. stop there, inquire and Absolutely. stop there. True. మాట్లాడతారండి. సార్ అశోక్ గారు హ్యాండ్ అశోక్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు అంటే రెగ్యులర్ గా జరిగే సమస్య తెలిసింది. ఇప్పుడు మన జనరల్ గా ఇంటిదంటే మన పర్సనల్ లో ఇంటి దగ్గర ఉండేటప్పుడు కానీ మెయిన్ సమస్య ఎక్కువ సమస్యలు మాత్రం మనం వర్క్ చేస్తున్న దగ్గరే ఎక్కువ వస్తున్నట్టు అంటే ఒక్కొక్కరికి ఒక్కలాగా వస్తాయి. నేను మాత్రం ఈ సమస్య ఎక్కువ ఫేస్ చేస్తాను సార్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు అవతల మనిషి ఏదో ఒక మాట అంటారు. ఫంక్షనల్ దీంట్లోనే కావచ్చు, ఒక మాట అంటారు. ఒక మాట అన్నప్పుడు మన వైపు నుంచి ఏ తప్పు లేకపోయినా సరే, లేదని మనకు అనిపిస్తుంది. అది మన ఇగో అనమాట. లేదని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా లేకపోయినా సరే మన ఆలోచనలు ఎలాగంటాయంటే, నాదేం లేదు అవతలోడిదేనే అని అవతల వైపు నుంచి అవతల మనిషి గురించి ఇమీడియట్లీగా అంటే వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో ఆలోచనలు అనేవి వెళ్ళిపోయి ఇంకా డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అది అది నా విషయంలోనే కాదు జరుగుతుంది. నాకు తెలుసు ఇంకా నీ ఆలోచన నీదే ప్రాబ్లం, నిన్ను చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అవతల మనిషి ఎంత పెద్ద మనిషి అయినా సరే కావచ్చు, ఎంత జీవితంలో అయినా రావచ్చు, ఇదే ఇంపార్టెంట్ కదా, నిన్ను నువ్వు చూసుకోవాలి కదా. ఏ సంఘటనలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఏ క్షణంలోనైనా సరే, బతుకున్న ప్రతి క్షణం నిన్ను నువ్వు చూసుకోవాలి. కానీ అలర్ట్నెస్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్. అయినా అదే అలా వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ సిచ్యువేషన్ జనరల్ గా మనం ఎక్కడో అవేర్నెస్ లో ఉండి మనం ఒక సైలెన్స్ లో మనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు, వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ విషయంలో కూడా ఇలాగే ఎక్కడో జరుగుతుంటాయి. వాళ్ళు నాకు ఇలాగ జరిగింది, ఆ మనిషి నాకు ఇలాగ అన్నాడు అని వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం, మన గత జ్ఞానం నుంచి మనం ఏదో ఒక సొల్యూషన్ చెప్తాం. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళు ఏదో మనం చెప్తాం అనమాట. మళ్ళీ అందులో అలాంటప్పుడు కూడా మళ్ళీ నేననేది ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే జనరల్ గా ఇది జరుగుతుంది సమస్య. ఈ సమస్య నేను చెప్తున్నాను సార్. నా ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి అందరి ఎక్స్పీరియన్స్ లో వస్తున్నాయి. నేను నా దీంట్లో జరుగుతుంది చెప్తున్నాను సార్. అది సమస్య. దాని గురించి ఏమైనా చెప్తారా అంతే సార్. నేనే సమస్య, మీరే సమస్య. అవునా?
సమస్య బయట లేదు కదా. కాబట్టి సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడ చూడాలి. బయట సమస్యని గురించి తెలుసుకుందామంటే బయట సమస్యలకి ఆన్సర్ దొరికినా అది ఆ సమస్యకి ఆన్సర్ కాదు. కాబట్టి సమస్య అనేది నేను. కాబట్టి ఆ సమస్యను సృష్టిస్తున్నటువంటి ఆలోచనని గమనించాలంతే. ఓకే సార్. ఇది అంటే మనం గమనిస్తున్నాం. కానీ వాళ్ళకి ఇది చెప్పొచ్చు అంటారా? లేకపోతే అవసరం లేదంటారా? అని అంటే మనం వాళ్ళకి చెప్తాం కదా! ఇది చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు. తీసుకోరు దాన్ని. మనకు అడగడానికి వస్తుంటారు కదా! అది సార్. ఎవరైనా అడిగితే దాని గురించి తెలుసుకోవాలనిపిస్తే మీరు చెప్పొచ్చు. అవును సార్. లేదా అంటే ఎవరికైనా అందులో ఇంట్రెస్ట్ లేకపోతే ఈ విషయం గొప్పదని మీకు తెలిసినా చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పైగా దానికి కాంట్రడిక్ట్‌గా మాట్లాడతారు. దానివల్ల ఉపయోగం అవును. లేదు. అంటే ఇంకొకటి సార్. అంటే రకరకాలంటే ఇంత ప్రశాంతంగా ఉన్నా సరే ఆ ప్రశాంతతను కూడా చూసి కొందరు ఓర్చుకోలేని మనుషులున్నారు సార్. అంటే ఇలాగ అంటున్నారు కాదు కానీ, అలా కూడా ఉంటారనమాట. ఏదో ఒకటొచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. చ ఏదో ఒక విధంగా మాట్లాడడానికి చూస్తుంటారనమాట. అదే కదా అది హ్యూమన్ మనకే మాట్లాడడం ఇష్టం ఉండదు. ఆ! అదే అదే కదా హ్యూమన్ కాన్షియస్‌నెస్. అంటే అవును. మనస్సు పనిచేసే విధానమే అది. కాబట్టి అందరిలో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, భయం ఉంటుంది, గందరగోళం ఉంటుంది. మనం అక్కడి నుంచి బయటగా మనం లేము. మనం కూడా అందులో ఉన్నాం. కాబట్టి అది ఒక మానవ చైతన్యం నుంచి వస్తున్న విషయం అది. సో, నేను వేరుగా ఉన్నాను అని అనుకోకుండా మనం దాన్ని చూడాలి. సార్ ఇంకొకటి అంటే నేను చేస్తున్న తప్పు అని అనిపిస్తుంది. నాకు మామూలుగా అడగకూడదో తెలియట్లేదు. అడుగుతున్నాను. హ్మ్. పొద్దున్న డైలీ రన్నింగ్‌కెళ్తాను సార్. రన్నింగ్ చేస్తా ఉంటాను. ఆహా! పొద్దున్న ప్రవచనాలు వింటూ చేస్తుంటాను సార్. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటది. నేను గరికపాటి గారి ప్రవచనాలు వింటాను ఎక్కువ. ఆయన కృష్ణమూర్తి గారి గురించి అప్పుడప్పుడు చెప్తుంటారు. ప్రతి ప్రసంగం నేను చాలా విన్నాను. మధ్య మధ్యలో కూడా హ్మ్. చెప్తుంటారు. కృష్ణమూర్తి గారి గురించి మాక్సిమం ప్రసంగాలు 90% ప్రసంగాల్లో ప్రతి ప్రసంగంలో కూడా సార్ కృష్ణమూర్తి గారి గురించి చెప్తుంటారు సార్. నాకు హ్మ్. చాలా బాగా అనిపిస్తది. నేను నేను హ్మ్. నేను మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. నాకు నా జీవితం మీద బాగా ఆహ్, ఈ ఎఫెక్షన్ చూపించింది మాత్రం ఆహ్, కృష్ణమూర్తి గారు, గరికపాటి గారు, మీరు సార్. నిజంగా నేను చెప్తున్నాను. హ్మ్. దీంట్లో వెళ్తున్నాను. నాకది ఒక అలవాటు కిందే మారింది. కానీ అది అలవాటని మంచి అలవాటే కదా! ప్రాబ్లమ్ ఏం లేదు కదా! నాకు ఏమి దానివల్ల ఇది లేదు. ఎవరికీ ఏం ప్రాబ్లమ్ లేదు కదా! అని అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే సిట్యుయేషన్ వచ్చేటప్పుడు గూడా అంటే అదయిపోతది. మామూలుగా మనం బయట బయట మనం ఇరుకుల్లో ఉన్నప్పుడు గూడా ఇవే ఏ గత జ్ఞానం కూడా మాక్సిమం రాదు. నేను ఆ ఇరుకులోనే ఉంటాను సార్. ఏమైనా డిస్టర్బెన్స్ ఏం లేదు కదా! అని అనిపిస్తుంది. అది ఒపీనియన్ అడుగుతున్నా సార్. మంచి అలవాటైనా, చెడ్డ అలవాటైనా అలవాటే. అవునవును. అలవాటులో యాంత్రికత్వం ఉంటుంది. కాబట్టి ఒకదానికి మీరు బైండ్ అవ్వద్దు. అంటే బైండ్ అయిపోతున్నారేమో చూసుకోవాలి. బౌండ్ అవుతున్నారేమో. ఒకదాన్ని ఫాలో అవుతున్నారేమో. ఇవన్నీ చూడాలి మీరు. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన మనస్సు ఉండాలంటే ఫ్రీడమ్‌తో మైండు. అలవాటు హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలి. ఏదైనా ఉంటుంది. వినాలనిపిస్తుంది వినండి. లేదు. అసలు లేదు. అక్కడ జరుగుతుంది వింటున్నారు. జరగలేదు వింటలేదు. ఎప్పుడు అది వినాలి. ఈ టైంకి వినాలి అని పెట్టుకొని వింటుంటే అదొక అలవాటు. సో, కాబట్టి అలా కాకుండా వినటం అనేది ఎక్కడి నుంచి జరగాలి? ఎవరు చెప్పినా మీలోంచి వినాలి. మీ హ్యాబిట్స్ గురించి వినాలి. మీతో మీ హ్మ్, మీ పర్సనాలిటీ గురించి వినాలి. తర్వాత మీకుండే అలవాట్లేమైనా ఉంటే వాటిని వినాలి. మీ నమ్మకాలని వినాలి. మీ ధోరణి వినాలి. తర్వాత మీ బ్యాక్‌గ్రౌండ్ వినాలి. తర్వాత
ఇవన్నీ మీ ఇష్టాలని వినాలి, అన్నిటినీ వినాలి. సో ఆ వినటం అనేది జరుగుతున్నప్పుడు ఎవరిని వినక్కర్లేదు, మీరు ఏది చదవక్కర్లేదు. ఎందుకంటే తెలుసుకోవాల్సిందల్లా మనం మన గురించే, నేను నా గురించే, మీరు మీ గురించే. కాబట్టి కృష్ణమూర్తి గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, కొంతవరకు విన్న తర్వాత మనం ఏం చేయాలి, మనం వినడం అనేది మన నుంచి అనేటువంటి తెలుసుకోవాలి, మనల్ని మనమే వినాలి. తర్వాత కృష్ణమూర్తి గారిని విన్నానన్నా, గరికపాటి గారిని విన్నానన్నా, నన్ను విన్నానన్నా, మరెవరినో విన్నానన్నా దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఎంతకాలం వింటారు, జీవితాంతం వింటారా? సో వినవలసింది కేవలం ఒక సూచనలన్నీ తెలుసుకున్నారు కనుక అక్కడి నుంచి సూచింపబడే విషయం ఏదైతే ఉందో అది నేనే. సో దాన్ని మీరు గమనించటం, దాన్ని వినటం తప్ప మరి ఇంకేమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు లిసన్. ఓకే సార్. అంటే ఓకే సార్, అర్థమైంది. అంటే అంటే మంచి మంచి అలవాట్లు ఉండడం వల్ల మన మన యొక్క అలవాట్లు మంచిగా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా మన ప్రభావం చూపిస్తుంది అనేసి అన్నారు కదా. అలవాట్లు కాదు, అలవాట్లు కాదు, మనం జీవించే విధానం, మన మానసిక తీరుని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. అదే అంటే మనలో ఆ ఇంట్రెస్ట్ అది ఉన్నప్పుడు మాత్రమే మన ఆటోమేటిక్ గా వాటి మీదకి మనల్ని మనం గమనించుకుంటూ పోతే వచ్చిన ఫ్రీడమ్ యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది, మన చుట్టూ ఉన్న వారి మీద ఉంటుంది. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, అందులో కూడా లేనివాళ్ళు లేరు. వెల్కమ్. శివ గారు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. చిన్న పాయింట్ సార్, చెప్పండి. ఇప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలి అనేది కూడా ఒక అలవాటు లేదా ఒక కాన్ఫ్లిక్ట్ కింద, అంటే ఇనిషియల్గా అట్లా అనుకోవాలి, తర్వాత అలా అన్నా సార్ మీ అర్థం? అంటే అలవాట్ల వల్ల ఏం జరుగుతుంది అది చూడాలి. చూసిన తర్వాత అందులో జరుగుతున్న విషయం మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తే అప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. జస్ట్ మన పార్ట్ ఏంటంటే ఓన్లీ టు సీ, టు బి అవేర్, నాట్ మెకానికలీ గోయింగ్ ఇన్ లైఫ్. అంటే ఒక మనసు ఒక యంత్రాంగం అన్నమాట, అది ఆలోచన యొక్క యంత్రాంగం. సో అది అలవాట్లో పోద్ది, నమ్మకాల్లో పోద్ది, ఎన్నెన్నో కండిషనింగ్స్లో పోతే అది కోపంలో, భయంలో, ఏదో దాంట్లో పోతుంది. అంటే ప్రతిదీ కూడా చరివితచరణంగా జరుగుతుంది కదా, కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏదైనా వస్తుంది కదా. సో దాన్ని చూడటం ఎంత అవసరమో మనం కనుక్కున్నాం కనుక చూస్తున్నాం అంతే. దాని నుంచి విడుదల అవ్వాలని కాదు, మరేదో కాదు. కానీ యాక్చువల్గా అదేంటో చూడాలి. ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి మనం యంత్రంలాగా వెళ్తున్నామని మాత్రం విన్నాం. అది రైటే మనం చూసుకున్నప్పుడు. కాబట్టి హౌ దట్ మెకానిజం వర్క్స్, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ దట్, జస్ట్ టు సీ దట్ అంతే. థ్యాంక్ యూ. Can I add something, sir? Yes, please, sir. Sir, I mean, when I talk about habits, kada, do I see habits are very dangerous? Our habits is causing lots of problems which we are not even aware of. Now, yes. Through tradition, it's come down. These habits also come down through tradition, which you talk about nationalism, religion, rituals, festivals. I mean, you see the damage it causes. Yes. I say I'm an Indian, so when I see a Pakistani, I say I hate him. I don't like him. See, I mean, how these things, turn. It's so dangerous for us. There's a degeneration. Our life is degenerating because of our habits. We only talk about smoking and drinking. Worse than the smoking and drinking, your patriotism, your nationalism, your religion, the rituals what we perform. Yes, everything. I'm aware my habits are dangerous. It is very important for me to look at it. Trying to change habit, that's just that, yes, I want to change my habit. I smoke, I want to stop. I drink, I want to stop.
every day I do this, I want to change that. And do I understand these habits are very dangerous? So dangerous for me, my family, and to the society and the planet as a whole. Our actions impact the planet. Definitely. Antis. Both physically and psychologically. Absolutely. The habit is also, habit everywhere, the habit is dangerous. Dangerous to life, dangerous to the mind, dangerous to society, dangerous to the globe and everything. So we have to look at it very sensitively. We have to go into it very deeply. But we became insensitive human beings. We don't care about anything. And there is no looking for anything except self-centered activities. That's why this globe has become, human consciousness has become so much conditioned and suffering. Pain, sorrow is there. Habit also brings a division. As you said, Indian, Pakistanis. So there is a division. There is hatred, there is jealousy. All linked with one another. The habit means not a habit, but these are all things which are linked with. So, shall we continue or stop? Anybody else to share their thoughts, sir? Understandings? Ramakrishna garu. Yes, sir. Can I share, sir, some? చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చాలా చక్కగా జరుగుతోంది. నేను రెండు కింద చూస్తున్నాను సార్. ఒకటి, హ్యాబిట్స్ తో ఉన్నవాళ్ళు పెర్సే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాబిట్స్ ఉన్నాయి ఒకటి. రెండోది ఆయన పీర్ గ్రూప్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనండి, లేదా ఆఫీస్లో అనండి, లేదా సొసైటీలో అనండి, ఇలా హ్యాబిట్స్ తో ఉండడం వల్ల అతను ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు పీర్ గ్రూప్ లో. ఇందాక డాక్టర్ సుజాత గారు అడిగినట్టు వాళ్ళు ఎటువంటి పొజిషన్ లో ఉండి, డాక్టర్ రామకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు. ఇందులో ఇంతకుముందు కూడా ఒక లేడీ వచ్చారు, వైదేహిరణి హైదరాబాద్ నుంచి కూడా ఒక. సో మనము హ్యాబిట్స్ తో ఉన్న వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్ అయితే అది రియల్గా పెద్ద ట్రాజడీ. దాన్ని ఏ విధంగా మనం దాన్ని అడ్రస్ చేస్తున్నాము అనే అంశంలో లవ్ అండ్ ఎఫెక్షన్ తో కనుక ఆమె ఒక అవగాహనతో కనుక దాన్ని అడ్రస్ చేసినట్టయితే అది తప్పకుండా అతనిలో కూడా మార్పు కలుగుతుంది. అలా కాకుండా ఒక కన్ఫ్రంటేషన్ అప్రోచ్ అయ్యేటప్పటికి ప్రాబ్లం సాల్వ్ కాదు. అది సాల్వ్ కాదు కదా, ఇంకా అది వర్సన్ సిచ్యువేషన్ అయ్యేటటువంటి క్రమం అవుతుంది. ఆ పాయింట్లోనే డాక్టర్ రామకృష్ణ గారు, వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వన్ సెల్ఫ్ అని తెలియకుండా మనం ఎవరికి వాళ్ళు ఎవరు చేయాలి, ఇది పెద్ద అదొక అగైన్ కండిషనింగ్. నేనేదో పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, ఇంకొకరిని ఏదో నేను ఉద్ధరించినట్టు. తను చక్కగా స్ట్రైటన్ గా చెప్పారు. ముందు మనం గనక ఎలా కండక్ట్ చేసుకున్నాం అన్నట్టయితే దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా మన అదర్ ఫ్యామిలీ మెంబర్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరి ముందు ఉంటుంది. అది ఒకటి. తర్వాత ఈ హ్యాబిట్స్ ఎవరైతే ఉన్నారో దాని నుంచి ఫ్రీ అవ్వాలంటే ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు ముందు వన్ హ్యాస్ టు బి అవేర్ దట్ ఈజ్ ఎబిచ్యుయేటెడ్, ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమేటిక్ ఫర్ హిమ్. నేను మా ఆఫీస్లో చూశానండి, ఒక ఆయన పేరు కూడా చెప్తాను, మధుసూదన్ రావు గారని. చాలా ఇంటెలిజెంట్, క్లవర్ పర్సన్, తెలివైన వాడు అంత కూడా. ఆయన స్మోక్ డ్రింక్ చేసేవాడండి. బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు, 40s లో. ఆయన నాతో అనేవాడు,
నేను అప్పుడు చాలా యంగ్గా ఉండేవాడిని, ఆయనకన్నా ఒక 20 ఏళ్ళు తక్కువ. నాకేం అవసరం రామకృష్ణ, నాకు డబ్బులు ఉన్నాయి, నేను స్మోక్ చేస్తున్నాను, నేను డ్రింక్ చేస్తున్నాను, ఇంట్లో ఎప్పుడు గొడవ పెడతారే అది మానేమని, వై షుడ్ ఐ, నా డబ్బులు ఉన్నాయండి అని ఈజ్ టు జస్టిఫై అండి. మా ఆఫీసులో పక్కన అన్నమాట, నేను చిన్నవాడిని, అండ్ నాకన్నా ఒక 20 years ప్లస్. నేను జస్ట్ వాచ్ చేస్తూ ఉండేవాడిని, ఇది ఏంటి ఇలా చెప్తున్నాడు. సరే, బిలీవ్ మీ సార్, ఇన్ 5 yearsలో నేను రోజు నా ముందే కనిపిస్తున్నాడు. ఒక రోజు బాగా డ్రంకన్ సినారియోలో వచ్చి చాలా మళ్ళీ మర్యాదస్తుడు, ఆయన చాలా మర్యాదస్తుడు. ఐఎమ్ సారీ, నేను రాకూడదు, అని ఒక చిన్న ఇది ఉంది, నేను ఏ స్థితిలో వచ్చానో, రాకూడదు మీ దగ్గరికి అని చెప్తుంటే నాకు అనిపించింది ఎంతగా డ్రింక్ అతను తీసుకుపోయింది అతని ఆరోగ్యాన్ని. ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. ఒకప్పుడు కంట్రోల్లో ఉండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇప్పుడు నో అవి అన్ని తీసుకెళ్ళిపోయింది. అటువంటి అంటే ట్రాజిక్ సినారీ. ఇది ఒక అంశం. రెండోది, 2 బాసులు చూశారండి నా పై ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, బాగా డ్రింక్ చేసి, ఒక ఆయనకైతే నేను చీఫ్ సెక్రటరీ ఇవ్వండి, మీరు చాలా ఉత్తములు, కానీ మీరు ఇంతలా డ్రింక్ చేస్తే ఎట్లాగా అని అంటే, బిలీవ్ మీ సార్, ఆయన విల్ పవర్తో కాదు, ఆ ఒక టోటల్ అవేర్నెస్ తోటి అనుకోవాలి. ఆ డ్రింక్ పక్కన పెట్టాడండి ఆయన. ఈ వాజ్ గివెన్ చీఫ్ సెక్రటరీ పొజిషన్. ఈజ్ వెరీ వెరీ థరో జెంటిల్మన్ అండ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఎన్ని ఉన్నాయి ఆయన. ఇంకొక ఆయన సందర్భం ఆఫీసును చూశానండి క్లోజ్గా. డాక్టర్ గారు అన్నారు, మీరు స్మోక్ పైప్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, మీ హెల్త్ చాలా సఫర్ అయింది, మీరు ఇలా కనిపిస్తే ఇంకా చాలా ఇబ్బంది. అంటే నిజంగా సార్, టు మై సర్ప్రైజ్, ఇందాక మనం అన్నారు చూడండి, అలా పోదామని అలా పోలేదు, అండ్ దాన్ని ఆపగలిగాడండి, ఆపేసాడు. ఎందుకంటే హెల్త్, నాకు అది చూశాను అక్కడ, ఆ మలుపు తీసుకోవడంలో నేను ఆ బ్యూటీ గమనించాను. ఆయన కూడా కృష్ణమూర్తి చదువుతాడు అనుకోండి, నేను కూడా పుస్తకాలు ఇచ్చిన సందర్భం ఉంది. సో ఆ గమనింపులో మనకి ఇంత డ్రింక్ ఇలా చేస్తుంది, ఆయన ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, నేను చెప్పిన వీళ్ళిద్దరికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు, అంత బాగానే ఉంది. కానీ హెల్త్ తీసుకుపోతుందే, అది డాక్టర్ గారు చెప్పినప్పుడు అంతకుముందు బాగానే ఉంది, మొమెంటరీ ప్లెజర్, మీరు అన్నారు హ్యాబిట్ అంటే, ఆనంద్ గారు అన్నారు మొమెంటరీ ప్లెజర్స్ ఉన్నాయి దానివల్ల, అందువల్ల నడిపిస్తున్నారు, అలా జరిగింది. కానీ తర్వాత అటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ఈ రోజుల్లో మనకి డ్రగ్స్ వీటిలన్నిటిని కూడా డీ అడిక్షన్ అని, అది ఒక సైంటిఫిక్ అప్రోచ్ అయితే తీసుకొస్తున్నాం. దానికి వాడికి విల్లింగ్నెస్ ఉండాలి. ఎవరైతే అలవాటు పడినారో, నేను ఐ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ ఇట్ అనేటటువంటి దానికి మన కృష్ణమూర్తి గారు మన పారామీటర్స్, 3 పారామీటర్స్ కింద మనం గమనిస్తే, ఒకటి అర్జెన్సీ ఫీల్ అవ్వాలి, మార్పు రావాలి, దీని నుంచి మనం ఫ్రీ అవ్వాలని. ఇది ఒక కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ, ఇంటెన్సిటీ, అది ఉన్నప్పుడే ఆ అవేర్నెస్కి ఆ తీవ్రత, ఆ ఇంటెన్సివ్ అవేర్నెస్ ఉన్నప్పుడే ఏదైనా సరైనటువంటి మార్పు, ఫ్రీడమ్ ఫ్రమ్ దట్ హ్యాబిట్ అయ్యే అవకాశం. ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్, కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మార్పు చెందాలి ఇది అనకుండా, కెన్ వి సీ ద స్ట్రక్చర్, ది మెకానిజం ఆఫ్ థాట్ ఫార్మింగ్, ఆ హ్యాబిట్స్ ఫార్మింగ్, ఆ స్ట్రక్చర్ అంతా కూడా అంటే థాట్ చేసే పని ఇదే జరుగుతుంది. సో థాట్ చేసింది, థాట్ ద్వారా మనం ఫ్రీ అవ్వలేము, ఓన్లీ త్రూ అవేర్నెస్. అవేర్నెస్ ఈజ్ నాట్ థాట్. సో ఆ ఎరుకతోటి మనం జరిగినప్పుడే జరిగేటటువంటి క్రమం ఇది. మన జీవితంలో సార్ చాలా, మన ఇంట్లోనూ అందరి ఇంట్లోనూ మనకి ఉంటాయి, మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ సార్, ఒక ఆఫీసరు డ్రింక్ ఎందుకు చేయట్లేదు అంటే, అండ్ చెప్పాడంటే, వాళ్ళ ఫాదరు ఆయన డే టైంలో ఉన్నప్పుడు అండి చాలా పులిగా ఉండేవారు, ఈవినింగ్ వచ్చేటప్పుడు బాగా డ్రింక్ చేసేవారు. ఆయన చూసి, నేను చిన్నప్పుడు చూశాను ఆయన్ని, అందరూ అసహించుకునేవాళ్ళు. సో నా లైఫ్ టైంలో నేను టచ్ చేయకూడదు డ్రింక్. నేను గమనించానండి, అది అంత ఇదిగా, ఎందుకంటే వాళ్ళని ఇదిగా అయిపోతున్నారు. అంటే ఈ కృష్ణమూర్తి గారు అందుకనే చూడండి, అవుట్వర్డ్ చూడండి, మొత్తం అన్ని చోట్ల చూడండి, అలాగే ఇన్వర్డ్ కూడా చూడండి అంటూ ఒకసారి డ్రింక్ గురించి మనం చెప్తూ, డ్రింక్ ఎలా ఉంటుందో మళ్ళీ దాన్ని మీరు తీసుకుని చూడాలా అండి అని కూడా అంటాడు కృష్ణమూర్తి గారు. సో మనకు ఆ సెన్సిటివ్నెస్ కనుక ఉన్నట్టయితే, ఆ అంశాలతోటి అసలు జీవితానికి ఏం కావాలి, ఫుడ్, క్లోదింగ్, షెల్టరు, ఇది కదా మనకు కావాల్సినటువంటి అంశాలు, నీడ్స్. ఇది కాకుండా
మనము ఈ హ్యాబిట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోతే వాటిని ఎట్లాగా సపోర్ట్ చేసే స్ట్రక్చర్, అది అట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్, అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ విధమైనటువంటి వెల్ బీయింగ్. ఇది గమనిస్తున్నామా? అది స్ట్రాంగ్ ప్రశ్న. ఇంకోటి కృష్ణమూర్తి గారు కూడా సార్ యోగా గురించి ఆయన చెప్తూ, ఇది హ్యాబిట్, ఇందాక ఎవరో వాకింగ్ లేకపోతే అశోక్ చెప్తారు ప్రసంగాలు వినడం అనే దాంట్లో. కృష్ణమూర్తి గారు అంటాడు, నేను 2 hours చేస్తాడు స్పీకరు, 2.5 hours. నేను నా బాడీని అడుగుతాను, ఇజ్ ఇట్ ఓకే అని. ఒకవేళ ఇంటెలిజెంట్ గా అది ఇవాళ బాగాలేదు, ఒంట్లో బాగాలేదంటే ఐ కీప్ క్వైట్, అంతేగాని ఇవాళ నేను చేశాను కాబట్టి ఇవాళ కూడా చేయాలి అని నేను వెళ్ళను. ఐ లిజన్ టు మై బాడీ. ఆ సెన్సిటివ్నెస్ ఐ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్ సార్. అల్టిమేట్ గా మన బాడీ తర్వాత మైండ్, హార్ట్, ఈ యొక్క పర్ఫెక్ట్ హార్మనీ కాంటెక్స్ట్ లో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వన్ సెల్ఫ్. అసలు హ్యాపీనెస్ అన్నది మిగతా వాళ్ళ నుంచి రావటం లేదు, మనం కండక్ట్ చేసుకుంటూనే వస్తుంది. ఇటువంటి ప్రధాన అంశాలను కనుక మనం అవగాహన చేసుకుని, మనము వేరే వాళ్ళతోటని ఇది లేదా వాళ్ళని ఉద్ధరిస్తున్నానని కాదు, ఎవరికి వాళ్ళని, ఇందాక డాక్టర్ రామకృష్ణ చక్కగా చెప్పారు, మనం స్వార్థమని కాదు, మనం చూసుకోవాలి ఎలా కండక్ట్ చేసుకుంటాం. ఆల్ ద టైం మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడే దాంట్లో ఉండే సెల్ఫ్ కరెక్షన్ కూడా ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంది. హ్యాబిట్స్ ఎంతగా పోతాయంటే, మీరు స్మోకింగ్ చూస్తేనండి, ఆ మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళడు, ఆ స్మోకింగ్కి అంత అటాచ్మెంట్ ఉంటుంది మన న్యాచురల్ థింగ్స్కి. సో అదే కనుక ఎలర్ట్గా అవేర్గా కనుక గమనించినట్టయితే అది డీలింక్ అయ్యే సందర్భం ఆ జరిగేటటువంటి అంశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నైస్ షేరింగ్. సో షల్ వి క్లోజ్ సార్? థ్యాంక్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.